హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మాస్టర్ టీచర్ మదన్ సార్. ఓకే, ఆడియో వీడియో వినపడుతూ కనపడుతూ కన్ఫర్మేషన్ ఇచ్చేయండి అమ్మా. ఈరోజు చాలా మంచి క్లాస్, అందరూ ఎదురు చూస్తున్న క్లాస్. మీకు నా గురించి తెలిసిందే. ఆడియో వీడియో క్లారిటీ ఉంటే ఒకసారి చెప్పేయండి. ఆడియో అండ్ వీడియో వినపడుతూ కనపడుతూ ఉంటే కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చాలా లెంతీ లెక్చర్, ఎంతవరకు అయితే చూడాలి మరి. ఓకే, నేహాంత్, ఐఐటి బాంబే, నితిన్ క్లారిటీ ఇచ్చేశారు మరి. సరే, కొలిషన్స్ మీద జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, నేను గమనించాను. అయితే ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి అని అంటే, కొంచెం టఫ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ వస్తున్నాయి, అండ్ ఈజీ ఇద్దాం అనుకున్నప్పుడు కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయమ్మా. కానీ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్, నాట్ మెజారిటీ, నేను ఇప్పటివరకు చూసిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మెయిన్స్లో హెడ్ ఆన్ కొలిషన్స్ మాత్రమే, నాట్ ఆబ్లిక్ కొలిషన్స్. అసలు ఫస్ట్ హెడ్ ఆన్ కొలిషన్ అంటే ఏంటి, ఆబ్లిక్ కొలిషన్ అంటే ఏంటి కనీసం తెలియాలి కదా. సో నేను అసలు మీకు క్లియర్ కట్గా హెడ్ ఆన్ కొలిషన్ అని ఎప్పుడు అంటారు, ఎప్పుడు ఆబ్లిక్ కొలిషన్ అంటారు, అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి టైప్స్ ఆఫ్ కొలిషన్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఆఫ్ కొలిషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్, ఒక్కోసారి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ మధ్యలో కూడా ఉండొచ్చు. హాస్టల్ లైఫ్, న్యూ స్టూడెంట్, గుడ్, వెల్కమ్ వెల్కమ్ మ్యాన్. ఓకే, ఎస్, హెడ్ ఆన్ అండ్ వీటి గురించి మాట్లాడుతున్నాం కదా, ఆబ్లిక్ కొలిషన్స్ అని. బట్ ఆబ్లిక్ కొలిషన్స్ మీద కూడా కుదిరితే ఈరోజు 1 or 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. కానీ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆబ్లిక్ కొలిషన్స్ గురించి కూడా ఎలా చెయ్యాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కాకుండా మనం నేర్చుకునేటప్పుడే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అని ఉంటుందమ్మా, ఈ. ఆ ఈ అనేది ప్రాపర్గా నేర్చుకుంటే అది హెడ్ ఆన్ కొలిషన్ అవ్వచ్చు, అది ఆబ్లిక్ కొలిషన్ అవ్వచ్చు, అది ఏ కొలిషన్ అన్నా కావచ్చు. ఈ అనే దాని గురించి నీకు ప్రాపర్గా తెలిస్తే నీకు ఒక ఏమంటారు, హాఫ్ ఆఫ్ ద కొలిషన్స్ నీకు వచ్చేసినట్టే. ఓకే, సో ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం కొలిషన్స్ని ట్రై చేద్దాం, కానీ నాకు తెలిసి అవ్వకపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్. హ్యాపీ రక్షాబంధన్. హే కేపీ, వెల్కమ్ మ్యాన్. హాయ్ సార్, ఐఎమ్ సాల్వింగ్ ఎ బుక్ అండ్ ఐ బెట్ నోబడీ హ్యాస్ హర్డ్ ఇట్స్ నేమ్. ఇట్ సీమ్స్ గుడ్ ఫర్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్. నేనైతే ఉంటానమ్మా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, జనాలు విన్నా వినకపోయినా మనకి ఇనఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. ఆ బుక్స్ చేసుకుంటే చాలు. కొత్త పేరు కొత్త వాడి దగ్గర నుండి చేయాల్సిన అవసరం లేదు. అందరూ కాపీ కొట్టింది చెప్పాగా, రష్యన్స్, యుఎస్ఎస్ఆర్ టైంలో కొన్ని బుక్స్ ఉన్నాయి, మిర్ పబ్లికేషన్స్. ఆ మిర్ పబ్లికేషన్స్ అని హ్యాండ్ బుక్స్ లాగా ఇంత చిన్నవి ఉండేవి. వాటిల్లోనే అందరూ కాపీ కొట్టేసి వాళ్ళ బుక్స్లో పెట్టేసుకున్నారు. ఎవడో కొత్తగా కూర్చొని చేసింది లేదు. లాస్ట్ క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉండండి, రేపు డిస్కస్ చేస్తా. ఈరోజు కొలిషన్స్కే కొంచెం మనకి టైం పట్టేసిద్ది, రేపు డిస్కస్ చేస్తా, వదిలిపెట్టను, కంగారేం లేదు. ఆ క్యావిటీ క్వశ్చన్సే కదా, మీరు ఎంతసేపు చేస్తే అంత మంచిది మీకే. ఓకే ఫైన్. మనం ఫస్ట్ కొలిషన్స్ గురించి మాట్లాడబోయే ముందు ఇంపల్స్ అనే దాని గురించి మాట్లాడాలి. ఏంటి ఆ ఇంపల్స్ అని అంటే, మనకు తెలిసింది ఏంటమ్మా, మనకి ఫోర్స్ ఏమని తెలుసు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని తెలుసు. అయితే నాకు స్మాల్ చేంజ్ ఇన్ మొమెంటమ్ కావాలంటే ఆ ఫోర్స్ ఇంటూ అది యాక్ట్ అయిన డీటీ ఇంటర్వెల్ ఆఫ్ టైం. డీటీ అనేది చాలా చిన్నది, గుర్తుపెట్టుకో.
అయితే నాకు ఎంత చేంజ్ ఇన్ మొమెంటం వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ స్మాల్ చేంజ్ ఇన్ మొమెంటమ్స్ని నేను యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే నాకేమొస్తుంది, యాడ్ చేయడాన్ని ఆ ప్రాసెస్ని నేను ఏమంటాను, ఇంటిగ్రేషన్ అని అంటాను. అయితే నువ్వు ఇందులో ఇనీషియల్ మొమెంటం తీసుకో, ఇది ఫైనల్ మొమెంటం తీసుకో. ఓకే, ఇదేమో 0 to t. ఇప్పుడు నీకు ఇంటిగ్రల్ డిపి ఏమొస్తుంది, p వస్తుంది. ఇదేమో ఇంటిగ్రల్ f బార్ ఇంటూ dt. సో అప్పుడు నీకేమొస్తుంది, ఇది p ఫైనల్ మైనస్ p ఇనీషియల్ వస్తుంది. విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్, p ఫైనల్ మైనస్ p ఇనీషియల్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ మొమెంటం కదా. ఏంటి ఆ చేంజ్ ఇన్ మొమెంటం అని అంటే ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ f dt. సో నువ్వు మాట్లాడుతున్న ఫోర్స్ ఇంటూ dt చేసి దాన్ని ఇంటిగ్రేషన్ చేసావంటే నీకు ఆ ఫోర్స్ ఆ పార్టికల్ యొక్క మొమెంటంని ఎంత చేంజ్ చేస్తుందో వస్తుంది. అయితే ఆ చేంజ్ ఇన్ మొమెంటంనే మనం ఇంపల్స్ బై ఫోర్స్ అని తీసుకుంటాం. ఇంపల్స్ బై ద ఫోర్స్ ఈజ్ ఇంటిగ్రల్ f బార్ dt. దాన్నే మనం చేంజ్ ఇన్ మొమెంటం అని కూడా రాయొచ్చు. దాన్నే మనం చేంజ్ ఇన్ మొమెంటం అని కూడా రాయొచ్చు. మీకు లాస్ట్ క్లాసెస్లో ఒకటి ఏం చెప్పానంటే, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ సింబల్ చూస్తారో ఒకటి రాయమన్నా. ఏంటది, ఎప్పుడైతే నువ్వు ఇంటిగ్రేషన్ సింబల్ చూస్తావో ఏరియా అని రాయమన్నా. ఏంటి, ఏరియా అండర్ ఎఫ్టీ గ్రాఫ్, సారీ ఏరియా అండర్ ఎఫ్టీ గ్రాఫ్ విత్ టీ యాక్సిస్. సో నీకు ఎంత చేంజ్ ఇన్ మొమెంటం వచ్చింది అని క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఎఫ్కి టీకి గ్రాఫ్ గీసినప్పుడు ఆ కర్వ్కి టీకి మధ్య ఉన్న ఏరియానే నీకు చేంజ్ ఇన్ మొమెంటం. సో ఏంటది, నువ్వు ఎఫ్కి టీకి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఎంతైతే ఏరియా ఉండిద్దో విత్ టీ యాక్సిస్ అది చేంజ్ ఇన్ మొమెంటం. ఓకే ఫైన్, ఇది ఇంపల్స్. అయితే ఒకవేళ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ 0 తీసుకుందాం. ఇఫ్ ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ నేను 0 తీసుకుంటే అది ఏంటమ్మా, ఫోర్స్ నువ్వేమని రాయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. అప్పుడు నీకు పీ బార్ అనేది కాన్స్టెంట్ అవ్వాలి కదా. ఎందుకు, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషనే నీకు 0 ఇస్తుంది. సో నీకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక పార్టికల్ మీద 0 అయితే అప్పుడు మొమెంటం అనేది కాన్స్టెంట్. అంటే ఇనీషియల్ మొమెంటం అండ్ ఫైనల్ మొమెంటం నీకు సేమ్ అవ్వాలి. దీన్నే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని అంటారు. సో నువ్వు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వాడాలి అని అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవ్వాలి. ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం అని రాయాలి అని అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నీకు 0 అవ్వాలి. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ఎక్సెప్షన్ ఉందమ్మా. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాంబుని గాల్లోకి విసిరేసినప్పుడు లెట్సే ఆ బాంబు అనేది ఇక్కడ ఎక్స్ప్లోడ్ అవుతుంది అని అనుకుందాం. ఆ టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర లెట్సే ఎక్స్ప్లోడ్ అవుతుంది అని అనుకుందాం. అయితే ఆ బాంబు మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా? ఎస్, వన్ అండ్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఏంటమ్మా, గ్రావిటీ. వీ హ్యావ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. అండ్ ఏంటది, ఎస్ దేర్ విల్ బీ ఇట్స్ ఓన్ వెయిట్ mg, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది.
అయినా కానీ నేను మొమెంటం కన్సర్వ్ చేస్తా. ఎప్పుడు ఎట్లా కన్సర్వ్ చేస్తానంటే జస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోజన్, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ నేను మొమెంటమ్ని కన్సర్వ్ చేయొచ్చు. జనరల్గా మనకి బుక్స్లో ఇచ్చేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయినప్పుడు మాత్రమే మనం మొమెంటమ్ కాన్స్టెంట్ తీసుకొని మొమెంటమ్ని కన్సర్వ్ చేయాలని రాస్తారు. కానీ ఇలాంటి కేసెస్లో కూడా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు నేను మాట్లాడతా. ఏంటదనంటే ఇదిగో జస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోజన్, జస్ట్ బిఫోర్, అండ్ నేనేం మాట్లాడతానంటే జస్ట్ ఆఫ్టర్. జస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ నువ్వు మొమెంటమ్ పీ ఇనీషియల్ తీసుకో, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ నువ్వు పీ ఫైనల్ తీసుకో. జస్ట్ బిఫోర్, జస్ట్ ఆఫ్టర్. ఎక్స్ప్లోజన్ అనేది ఎంత టైంలో జరిగిద్దమ్మా? అదేమన్నా ఒక సంవత్సరం పాటు జరిగిద్దా ఎక్స్ప్లోజన్? లేదా ఒక 10 సెకండ్లు ఏమైనా జరిగిద్దా? లేకపోతే ఒక గంట ఏమైనా జరిగిద్దా? చాలా చిన్న టైంగా, అవునా కాదా? ఎక్స్ప్లోజన్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది, అవునా కాదా? ఎస్. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు ఎక్స్ప్లోజన్ జరుగుతున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది జనరల్గా చిన్న ఫోర్స్ అమ్మా. ఇట్ వోంట్ బీ మచ్. సో ఆ ఎంజీని నువ్వు డీటీతో మల్టిప్లై చేసావు అని అంటే లెట్స్ క్యాలిక్యులేట్ let us calculate change in momentum due to gravity in dt టైమ్. అంటే ఎక్స్ప్లోజన్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది కదా, అందుకనే dt టైం అని తీసుకున్నా. గ్రావిటీ మొమెంటమ్ని చేంజ్ చేయదా అంటే పక్కా చేంజ్ చేసిద్దామా. బట్ ఇన్ ఏ 10 seconds, 20 seconds, 1 hour, 2 hours, 10 hours. సో నీకు టైం పెద్దదైనప్పుడు ఆబ్వియస్గా నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ పక్కా మొమెంటమ్ని చేంజ్ చేసిద్ది. ఫోర్స్ ఉందంటే మొమెంటమ్ చేంజ్ అవ్వాలి. కానీ జస్ట్ బిఫోర్, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ అంటే నువ్వు మాట్లాడుతుంది చాలా చిన్న ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఆ చిన్న ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఎంత చేంజ్ చేస్తుందిరా బాబు అని అంటే ఈ ఎంజీ అనేది తక్కువ అవడం వల్ల ఇట్స్ ఎ బిట్ ఫైనైట్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ వెరీ స్మాల్. సో ఈ రెండింటిని నువ్వు మల్టిప్లై చేయడం వల్ల నీకు చేంజ్ ఇన్ మొమెంటమ్ అనేది అప్రాక్సిమేట్లీ 0 వస్తుందమ్మా. నీకు మొమెంటమ్ చేంజ్ అప్రాక్సిమేట్లీ 0 వచ్చేసింది అనుకో, అంటే మోర్ ఆర్ లెస్ ఇనీషియల్ మొమెంటము ఫైనల్ మొమెంటము సేమ్ అవ్వాలి. సో దీనికే మనకి కాంపిటేటివ్ కొన్ని బుక్స్లో ఏమంటారంటే ఇలా జస్ట్ బిఫోర్, జస్ట్ ఆఫ్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే ఫోర్స్ ఉందో చెక్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంపల్సివ్ ఫోర్స్ అని అంటాడు. ఇంపల్సివ్ ఫోర్స్ అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ బ్యాట్ తీసుకున్నావు, క్రికెట్ బ్యాట్తో నువ్వు బాల్ని కొట్టావు అనుకో, ఆ బాల్ యొక్క మొమెంటం ఇన్స్టంటేనియస్గా చేంజ్ అయిపోతుందిగా. అదే నేను ఈ పెన్నుని పైకి ఇసిరేసాను అనుకో, దీని మొమెంటం చేంజ్ అవుతుంది. బట్ దీని మొమెంటం ఒక 1 second, 2 seconds దగ్గరే నీకు కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం కనపడుతుంది. కన్సిడరబుల్ అమౌంట్ అంటే ఏం లేదమ్మా, పెద్ద అమౌంట్, కనపడేంత అమౌంట్. సో ఒక బ్యాట్తో నువ్వు బాల్ని కొట్టినప్పుడు ఎమ్మటిని బాల్ యొక్క డైరెక్షన్, బాల్ యొక్క మొమెంటం చేంజ్ అవుతుంది. అక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్స్ని వాళ్ళు ఇంపల్సివ్ ఫోర్స్ అని అంటారు. ఇంపల్సివ్ ఫోర్స్ వేరు, ఇంపల్స్ ఆఫ్ ఫోర్స్ వేరు. ఇంపల్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎంత మొమెంటమ్, ఆర్ ఇంపల్స్ బై ఫోర్స్ అని అంటే ఆ ఫోర్స్ ఎంత చేంజ్ ఇన్ మొమెంటమ్ క్రియేట్ చేస్తుంది. ఇంపల్సివ్ ఫోర్స్ అని అంటే ఏ ఫోర్స్ విచ్ కెన్ చేంజ్ మొమెంటమ్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. సో గ్రావిటీ ఈజ్ నాట్ అన్ ఇంపల్సివ్ ఫోర్స్. ఒకవేళ ఇంపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వకుండా ఉంటే జస్ట్ బిఫోర్, జస్ట్ ఆఫ్టర్ నువ్వు ఖచ్చితంగా మొమెంటమ్ కన్సర్వ్ చేయొచ్చు. ఏం కేపీ ఏమంటా? ఓకే, కేపీ కోసం ఇంకో బుక్ అమ్మా, అభయ్ కుమార్ అని ఒకటి ఉంటుంది బుక్, అది కూడా కొనుక్కొని చేసే, దానికి సొల్యూషన్ లేవు, ఒకసారి అది కొని చేయి. హాయ్ చారీ, చాలా రోజుల తర్వాత కనపడుతున్నాం. లీసా గుడ్ ఈవినింగ్. అఖిల్ థ్యాంక్ యూ. అర్థమైంది అందరికీ? సో గుర్తుపెట్టుకో, ఇదేమో బుక్స్లో ఇస్తాడు, ఇదేమో
కొన్ని మంచి బుక్స్లో మాట్లాడతాడు దీని గురించి కూడా, కానీ చాలా రోజులు మనకి డౌట్ ఉండిద్ది అనమాట. అరే నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు కదరా బాబు మొమెంటం కన్సర్వ్ చేయాలి, కానీ ఈడేంటి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్న మొమెంటం కన్సర్వ్ చేస్తున్నాడంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నాట్ అన్ ఇంపల్సివ్ ఫోర్స్. మరి ఏంటి సార్ ఇంపల్సివ్ ఫోర్స్? ఇంపల్సివ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఏదైనా ఫోర్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైంలో దాని మొమెంటమ్ని కన్సిడరబుల్ అమౌంట్ చేంజ్ చేయగలిగితే దాన్ని ఇంపల్సివ్ ఫోర్స్ అంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాట్తో బాల్ని కొట్టు, ఆర్ నువ్వు బ్యాడ్మింటన్ ఆడుతున్నావు అనుకో, ఏమైంది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో షటిల్ కాక్ యొక్క మొమెంటమ్ నువ్వు చేంజ్ చేసేస్తావుగా, అక్కడ కూడా యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి అని అంటే ఇంపల్సివ్ ఫోర్స్ అని అంటాడు. ఓకే ఫైన్. ఎప్పుడప్పుడు నువ్వు మొమెంటమ్ని కన్సర్వ్ చేయొచ్చో చెప్పేశా, మంచిగానే ఉంది. ఇప్పుడు మరి టైప్స్ ఆఫ్ కొలిషన్స్ గురించి మాట్లాడాలి కదా. ఏంటి ఆ టైప్స్ ఆఫ్ కొలిషన్స్? సో ఫస్ట్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడదాం. ఆ ఇంపాక్ట్స్ తెలియాలి అని అంటే ఫస్ట్ది నేను సెంట్రల్ ఇంపాక్ట్ అని తీసుకుంటాను, అండ్ ఇంకోటి ఏంటంటే ఎసెంట్రిక్ ఇంపాక్ట్. ఇది ఓన్లీ మీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం అమ్మా. సెంట్రల్ ఇంపాక్ట్ అండ్ ఎసెంట్రిక్ ఇంపాక్ట్. ఏంటి ఈ సెంట్రల్ ఇంపాక్ట్, ఏంటి ఎసెంట్రిక్ ఇంపాక్ట్? ఈ ఎసెంట్రిక్ ఇంపాక్ట్నే మీరు ఆర్బిడిలో చూడబోతున్నారు. సో ఏంటిది అని అంటే ఒక 2 బాడీస్ తీసుకో, ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది వచ్చి దీన్ని కొలైడ్ చేసింది. కొలైడ్ చేసేటప్పుడు అది కాంటాక్ట్ చేసిద్ది కదా. ఏదైతే కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్ ఏరియాని గీ, ఎక్కడైతే కాంటాక్ట్ జరిగిద్దో ఆ కాంటాక్ట్ ఏరియాని నువ్వు గీసి దానికి పర్పెండిక్యులర్ గీయమ్మా. పర్పెండిక్యులర్ గీస్తే ఏదైతే పర్పెండిక్యులర్ ఉండిద్దో ఆ పర్పెండిక్యులర్ని మనం లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అని అంటాం. ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద కాంటాక్ట్ ఏరియా డ్యూరింగ్ కొలిషన్. కొలిషన్ జరిగేటప్పుడు ఎక్కడైతే అవి టచ్ అవుతాయో ఆ టచ్ అవుతున్న ప్లేస్లో నువ్వు పర్పెండిక్యులర్ గీస్తే దాన్ని లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటాం. చారీ, నేను ఇప్పటివరకు 29 వీడియోస్ చేశాను చారీ, ప్లేలిస్ట్లో ఉంటాయి చూసుకో. నేను ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి నేను చాట్ చేస్తాను, ఎందుకంటే ఫ్లో బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, చూసేవాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి, ఎవరైతే నీట్గా సీరియస్గా నోట్స్ రాసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి 15 to 20 మినిట్స్కి ఒకసారి నేను చాట్ చేస్తాను, రైట్? అప్పుడు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక 1 మినిట్ టైం ఇచ్చి చాట్ చేస్తాను అలాగా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. మరి ఏంటి సెంట్రల్ ఇంపాక్ట్ అని అంటే నువ్వు ఏదైతే బాడీస్ తీసుకున్నావో ఆ బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్, ఆ లైన్ మీద లై అయితే దాన్నే మనం సెంట్రల్ ఇంపాక్ట్ అని అంటాం. ఒకవేళ అలా ఉండకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బాడీ తీసేసుకో ఇలాగా, అప్పుడు నువ్వు లైన్ ఆఫ్, ఇదిగో ఇది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటే, ఇదిగో ఇది నీకు లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. లెట్స్ సే ఇది దీని సెంటర్ ఆఫ్ మాస్, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందని అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ టైప్ ఆఫ్ కొలిషన్లో ఈ బాడీ ఏదైతే ఉందో దానికి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో పెన్ తీసుకొని నువ్వు సెంటర్లో కొట్టావనుకో, సెంటర్లో కొడితే అది ఓన్లీ ట్రాన్స్లేట్ అయ్యిద్ది. అదే సెంటర్లో కొట్టకుండా నువ్వు ఒక ఎడ్జ్ మీద కొట్టావనుకో, ఎడ్జ్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసావనుకో, అప్పుడు ఏమవుతుంది, అది ట్రాన్స్లేట్ అవుతూ రొటేట్ అవుతూ వెళ్తుంది కదా, ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది, ముందుకి వెళ్తుంది, తిరుగుతుంది. సో
అలా నీకు రొటేషనల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ కొలిజన్ని మనం ఎసెంట్రిక్ ఇంపాక్ట్స్ అని అంటాం, రైట్? ఎప్పుడైతే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉంటావో, ఎప్పుడైతే కొలిజన్ టైంలో నీకు అప్లై అయ్యే ఫోర్స్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాసెస్ ఉండిద్దో ఆ టైంలో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. ఆ టైప్ ఆఫ్ కొలిజన్స్ని మనం సెంట్రల్ ఇంపాక్ట్స్ అని అంటాం. ఈ సెంట్రల్ ఇంపాక్ట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి, మాట్లాడదాం. ఏంటి ఆ 2 కేటగిరీస్? ఈ సెంట్రల్ ఇంపాక్ట్స్లో నీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటిదనంటే ఫస్ట్ది హెడ్ ఆన్ కొలిజన్, ఇంకోటి ఆబ్లిక్. ఏంటి హెడ్ ఆన్? మీకు తెలుసు కదా, ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అనుకో, ఇదేమో దీని సెంటర్ ఆఫ్ మాస్, ఇదేమో దీని సెంటర్ ఆఫ్ మాస్. దీని యొక్క వెలాసిటీ నువ్వు u1 తీసుకో, దీని యొక్క వెలాసిటీ నువ్వు u2 తీసుకో. సో నువ్వు తీసుకున్న వెలాసిటీస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటే దాన్నే మనం హెడ్ ఆన్ కొలిజన్ అని అంటాం. మరి ఏంటి సార్ ఆబ్లిక్ కొలిజన్? నువ్వు తీసుకున్న వెలాసిటీస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ లేకపోతే, ఇదిగో ఇది నీకు లైన్ ఆఫ్ ఇంపాక్ట్, నువ్వు తీసుకున్న బాడీస్ యొక్క వెలాసిటీ నీకు అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ లేకపోతే, ఈ సిచ్యువేషన్లో మనం దాన్ని ఆబ్లిక్ కొలిజన్ అని అంటాం. ఆర్సీ తెలుగు గేమర్ రేపటి కోసం రేపు స్ట్రీమ్ అయిద్దమ్మా. రికార్డ్ చేశాను, ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయింది, రికార్డ్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఏంటి, ఆబ్లిక్ కొలిజన్ అంటే ఏంటో. ఇప్పుడు ఒక కొలిజన్ డిఫైన్ చేసే ఒక పారామీటర్ గురించి మాట్లాడదాం. ఏంటి అదేనంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఏంటి ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ VE. హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్? వెలాసిటీ ఆఫ్ సపరేషన్. సపరేషన్ ఎప్పుడైద్దమ్మా? కొలిజన్ అయిన తర్వాత అయింది. వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని డిఫైన్ చేస్తాడమ్మా. సో నేను మీకు 2 హెడ్ ఆన్ కొలిజన్స్కి ఆబ్లిక్ కొలిజన్స్కి రెండిటికి ఒకేసారి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఎలా రాయాలో నేర్పించేస్తా. కానీ మీకు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్, నాట్ మెజారిటీ, ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ మీకు హెడ్ ఆన్ కొలిజన్ మీదే వస్తాయి. అయితే ఎలా తీసుకోవాలి ఇది అని అంటే, ఇదిగో కొలిజన్ ముందు ఇది u1 స్పీడ్తో వెళ్తుంది, ఇది u2 స్పీడ్తో వెళ్తుంది. అమ్మ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది నువ్వు జస్ట్ బిఫోర్ కొలిజన్ రాయాలి, వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అనేది నువ్వు జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ రాయాలి. గుర్తుపెట్టుకో, నీకు చాలా యూజ్ అవుతుంది. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది నీకు చాలా యూజ్ అవుతుంది. ఇది బిఫోర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ నువ్వేం తీసుకుంటావు అని అంటే, ఆఫ్టర్ కొలిజన్ నువ్వు ఓ పని చేయి, దీనికి ఒక v1 స్పీడ్ ఉందని తీసుకో, దీనికి ఒక v2 స్పీడ్ ఉందని తీసుకో. v1 v2. ఓకే. అయితే సపరేషన్ అనేది నేను ఆఫ్టర్ కొలిజన్ గురించి కదా, ఒక్కసారమ్మా అవి కొలైడ్ అయినప్పుడు ఇది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అవి 2 టచ్ అయి ఉన్నప్పుడు నేను షేడ్ చేసింది కామన్ కాంటాక్ట్ అనమాట. ఇప్పుడు ఈ కాంటాక్ట్ నుండి ఈ v2 స్పీడ్ ఏం చేయాలని చూస్తుంది? v2 స్పీడ్ ఏం చేయాలని చూస్తుంది? v2 స్పీడ్ అనేది దీని నుండి దూరంగా వెళ్ళాలని చూస్తుంది, అంటే దాని నుండి సపరేట్ అవ్వాలని చూస్తుంది. సో ఏదైతే సపరేట్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని ప్లస్ సింబల్తో రాయి, ఏదైతే సపరేట్ కాకుండా దగ్గరికి అవ్వాలని ఆర్ దగ్గరికి వెళ్ళాలని చూసిద్దో దాన్ని మైనస్ స్పీడ్తో రాయి. అయితే
ఏం చెప్పాను నాన్న ఇప్పుడు అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ నేను ఏమని రాయమన్నా వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సపరేషన్ అంటే ఆఫ్టర్ కొలిజన్ జరిగేదాన్ని సపరేషన్ కింద అంటే ఆఫ్టర్ కొలిజన్ని సపరేషన్కి కంపేర్ చేయనన్న. అయితే ఇదిగో ఈ V2 గాడు ఏం చేస్తున్నాడు, V2 ఈజ్ ట్రైన్ టు టేక్ ఇట్ అవే అండ్ సపరేట్ ద మాస్ కదా. సో ప్లస్ V2 రాయి. ఏదైతే సపరేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయో వాటిని ప్లస్తో రాయి. అండ్ సపరేషన్ ఎప్పుడు చూడాలి, కొలిజన్ అయిపోయిన తర్వాత సపరేషన్ గురించి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు V1 గురించి చూడు. V1ని చూసేటప్పుడు ఆ సెకండ్ దాన్ని రెస్ట్లో పెట్టు. సో నీకు క్లారిటీ బాగా వస్తుంది. దీన్ని రెస్ట్లో పెట్టు. ఈ V1 ఏం చేస్తుంది, V1 సపరేషన్కి కాంట్రిబ్యూట్ చేయట్లా. V1 ఎగ్జాక్ట్గా దాన్ని ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సపరేషన్ కాంట్రిబ్యూట్ చేయాలంటే V1 ఇలా ఉండాలి. సో నీకు V1 ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తుంది కదా, దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. సపరేట్ అవ్వడం కన్నా కానీ అది ఇంకా దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. సో ఏదైతే దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తాయో దాన్ని మైనస్ పెట్టు. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అనే దాన్ని నువ్వు రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత వెలాసిటీస్ గురించి మాట్లాడు. అందులో నేను ఒక బాడీ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక బాడీని రెస్ట్లో పెట్టు, అర్థం చేసుకోవడానికి తేలిగ్గా. నువ్వు ఇంకో బాడీని రెస్ట్లో పెట్టినప్పుడు ఏదైతే ఈ V2 వెలాసిటీ ఉందో ఆ V2 వెలాసిటీ దాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది, సపరేట్ చేయాలని చూస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో దాన్ని పాజిటివ్ పెట్టు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ బాడీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలని అంటే దీన్ని రెస్ట్లో పెట్టి ఏం చేస్తుందిరా బాబు ఈ V1 అని చూసావనుకో, ఆ V1 అనేది అప్రోచ్ అవుతుంది. అది సపరేట్ చేయట్లా, దగ్గరికి రావడానికి వస్తుంది. సో దాన్ని మైనస్ V1 రాయి. ఓకే, సపరేషన్ అయిపోయింది. నువ్వు అప్రోచ్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా బిఫోర్ కొలిజన్ చూడాలి, గుర్తుపెట్టుకో. ఓకే, బిఫోర్ కొలిజన్లో అప్రోచ్ని పాజిటివ్ తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ రాయాలి అని అంటే బిఫోర్ కొలిజన్ గురించి మాట్లాడుతూ నువ్వు వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ గురించి మాట్లాడాలి. ఆ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఎక్కడ ఉంటుంది అని అంటే డినామినేటర్లో ఉంటుంది. ఓకే, సో ఎక్కడరా బాబు అవి కొలైడ్ అవుతాయి అని అంటే అవి కొలైడ్ అయ్యేటప్పుడు ఇదిగో ఇది సమ్వేర్ ఓవర్ హియర్ ఆ పోర్షన్ ఆఫ్ ద ఏరియా టచ్ అవుతుంది. ఓకే, మరి U1 ఏం చేస్తుంది, U1 గురించి మాట్లాడేటప్పుడు అంటే ఈ బాడీ గురించి మాట్లాడేటప్పుడు ఆ బాడీని రెస్ట్లో పెట్టు. నీకు సింపుల్గా అర్థమవుతుంది. ఆ బాడీని రెస్ట్లో పెట్టు. అప్పుడు U1 ఏం చేస్తుంది, సపరేషన్ తగ్గిస్తుందిగా, అంటే అప్రోచ్ అవ్వాలని చూస్తుందిగా, సెకండ్ బాడీని అప్రోచ్ అవ్వాలని చూస్తుందిగా. సో యూ రైట్ ఇట్ యాజ్ ప్లస్ U1. ఇప్పుడు ఈ బాడీని ఆస్టీస్ ఉంచేసి ఈ బాడీని చూడు. ఇది U2 ఎలా వెళ్తుంది, దీన్ని రెస్ట్లో పెట్టు. అప్పుడు నీకు అర్థమైద్ది ఆ U2 అనేది దాన్ని దూరంగా తీసుకెళ్ళాలనుకుంటుందా దగ్గరికి తీసుకురావాలనుకుంటుందా అనేది నీకు క్లారిటీ వస్తుంది. సో నువ్వు దీన్ని రెస్ట్లో పెట్టి నువ్వు ఈ బాడీని గురించి చూసావంటే అది ఇలా వెళ్తుంది, అంటే దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఏం చేయాలి, మనకి అప్రోచ్ కదా కావాల్సింది. మరి U2 అప్రోచ్కి కాంట్రిబ్యూట్ చేయట్లేదు కదా, దూరంగా వెళ్ళడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో దాన్ని నువ్వు మైనస్ పెట్టు. సో డినామినేటర్లోనేమో బిఫోర్ కొలిజన్ అప్రోచ్ని పాజిటివ్ తీసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ సపరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్టర్ కొలిజన్ సపరేషన్ కాంట్రిబ్యూట్ చేస్తా ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. ఇలా నీకు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాయడం వస్తే అయిపోయిందమ్మా. కొలిజన్స్ అనేది టఫ్ కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు, ఇంకొక సిచ్యువేషన్ ఇస్తాను. క్వశ్చన్ కూడా కాదు, ఇంకొక సిచ్యువేషన్. సో బిఫోర్ కొలిజన్ ఏమైంది అని అంటే ఇదిగో ఇది U1 స్పీడ్తో ఇదేమో U2 స్పీడ్తో వస్తుంది. ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుందో అమ్మ గుర్తుపెట్టుకోండి. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుందో తెలియనప్పుడు నువ్వు ఇష్టానుసారం వెలాసిటీస్ ఇచ్చేసుకో, పర్లా. నువ్వు తీసుకున్న డైరెక్షన్ ఆపోజిట్ అయితే నీకు నెగిటివ్ సైన్ వస్తుంది. అయితే ఆఫ్టర్ కొలిజన్ నేను ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే V1 ఎలా తీసుకుంటాను, V2 అనేది ఎలా తీసుకుంటాను. ఇప్పుడు నేను కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాయాలి. 10 seconds టైం ఇస్తానమ్మా, మీరు రాయండి ఒకసారి. వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. శ్రీధీరల లక్ష్మి
సార్ మీరు చెప్పే క్రాష్ కోర్స్ సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ చేయొచ్చా? ఐ బాట్ అచీవర్స్. అమ్మ అచీవర్స్లో ఐ థింక్ మీకు 11th స్టార్ట్ అయిద్దాం అనుకుంటా కదా. అయితే క్రాష్ కోర్స్లో నువ్వు అచీవర్స్ ఫాలో అవుతూ ఇన్ఫినిటీ సిరీస్లో నువ్వు 12th చూడవచ్చు, లేదా రికార్డింగ్స్ కూడా ఉంటాయంట కదా, సో రికార్డింగ్స్ అయినా చూడొచ్చు. ఏం లేదు, అచీవర్స్ ఇట్లా పెయిడ్ బ్యాచెస్ ఏవైతే ఉంటాయో అందులో కొంచెం డెప్త్ వెళ్ళడానికి మాకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. జనరల్గా పెయిడ్ బ్యాచెస్ ఎవరు తీసుకుంటారు? వెరీ సీరియస్ స్టూడెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు వెరీ సీరియస్ అవ్వాలంటే ఏంటి, మనం కంటెంట్ ఇవ్వాలి, ఒక సర్టెన్ లెవెల్లో ఇస్తామంటే వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది. ఇంట్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే నేను ఇంకా డీప్గా నేర్చుకోవాలి కాన్సెప్ట్ అనుకుంటారు. అలాంటి టైంలో ఈ పెయిడ్ బ్యాచెస్ యూజ్ అవుతాయి. నల్లగొండల రాధా, రొటేషనల్ మోషన్ థర్స్డే లోపల కంప్లీట్ అవుతుందంటే ఏమోనమ్మా, నేను అలా గ్యారంటీ ఇవ్వలేను. బట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్బిడి ఇవే, సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్స్ ఉంది కదా, కొలిజన్స్ అయిపోయిన తర్వాత వేరియబుల్ మాస్ సిస్టమ్ గురించి మాట్లాడాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఆర్బిడిలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, మైట్ బి ఆర్బిడి స్టార్ట్ చేసేస్తాను కొలిజన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత. పక్కా థర్స్డే లోపు అయితే ఆర్బిడి అవ్వదు, నేను రాసిస్తా దానికైతే. థర్స్డే లోపల అయితే అవ్వదు. నేను ఈ వీక్ అంతా ఆర్బిడియే చెప్తా. ఆర్బిడిలో ఎన్ని క్వశ్చన్లు వస్తాయిరా బాబు, నేను దాంట్లో అయితే ఫాస్ట్గా వెళ్ళను. సెంటర్ ఆఫ్ మాస్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెండింటి మీద ఎక్కువగా అడుగుతున్నారు. సో నేను అంతా కవర్ చేయాల్సిన అవసరం లేదు. కొలిజన్స్ మీద అడుగుతున్నారు, లేదా ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందనే దాని మీద అడుగుతున్నారు. ఆర్బిడిలో చాలా సబ్ టాపిక్స్ని టచ్ చేస్తారమ్మా. లక్ష్మి, నేను ఆల్రెడీ చెప్పా కదా ఏం చేయాలో. అచీవర్స్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్ని చూడు, బెటర్. అరే తెలుగు గేమర్, అప్పుడప్పుడు అడ్వాన్స్ క్వశ్చన్స్ నేను చేస్తున్నానమ్మా. ఈ టఫ్ టాపిక్స్లో అడ్వాన్స్ క్వశ్చన్స్ని అంత తొందరగా టచ్ చేయట్లేదు, అంతే, ఏం లేదు. ఓకే, ఏంటి ఈ వెయ్యి వాల్యూ అని అంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సార్ అచీవర్స్ ఈరోజే తీసుకున్నా, పక్కా నవంబర్లో అండ్ మార్చ్లో క్రాష్ కోర్స్ ఫ్రీగా ఇస్తాం అని అన్నారు. నువ్వు అదృష్టవంతుడిరా నాయన, చెప్పింది చెప్పినట్టుగా జరిగిద్ది. ఒకటి చెప్పారని అంటే దానికైతే ఆపోజిట్గా మనుషులమే కదా మేము కూడా, మళ్ళీ మీకు మొహాలు చూపించాలి కదా. పారిపోం కదా ఎటన్నా. పారిపోయేవాడైతే ఏం చేస్తాడు, ఏదో ఒకటి చెప్పేసి ఏమంటారు మనీ కలెక్ట్ చేసేసుకొని పారిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ పారిపోవడం ఏమంటారు, అసలు మోసం చేయడం అనేది అగెయిన్స్ట్ అవర్ ఎథిక్స్ అనేది. సెకండ్ ఏంటంటే ఎక్కడికి పోతాం. సో నువ్వు అంత డౌట్ పడాల్సింది లేదు. చెప్పారు అని అంటే నాకు తెలియదు చెప్పారో లేదో, ఒకవేళ కిరణ్ సార్ చెప్పాడని అంటే ఇంక అది ఖచ్చితం. తెలుగు గేమర్, ఫిజిక్స్లో బెస్ట్ టీచర్ నేనే అంట. అవునమ్మా, నేను అదే అనుకుంటున్నా. సరే, ఇంకా నేను చార్జ్ చూడండి, బాగా స్టార్ట్ అవుతున్నా. సీరియస్గా చూసే వాళ్ళందరికీ టైం వేస్తుంది. నువ్వు ఈ V2 గురించి మాట్లాడాలి అంటే దీన్ని రెస్ట్లో పెట్టు. V2 ఏం చేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది, దూరంగా తీసుకెళ్తుంది. నువ్వు సపరేషన్ గురించి మాట్లాడేటప్పుడు దూరం తీసుకెళ్ళడం అనేది నీకు పాజిటివ్, సో +V2. నువ్వు దీని వెలాసిటీ గురించి మాట్లాడేటప్పుడు దీన్ని రెస్ట్లో పెట్టు. ఈ V1 ఏం చేస్తుంది, దాన్ని దూరంగా తీసుకెళ్తుంది. దూరం తీసుకెళ్ళడం పాజిటివ్ కదా మనకి, సో +V1 బై అప్రోచ్. అప్రోచ్ ఎప్పుడు మాట్లాడాలి, బిఫోర్ కొలిజన్ గురించి. బిఫోర్ కొలిజన్ అప్పుడు మాట్లాడాలి. బిఫోర్ కొలిజన్ ఏ వెలాసిటీస్ అయితే అప్రోచ్ చేస్తాయో అవి పాజిటివ్, సో నువ్వు దీన్ని రెస్ట్లో పెట్టు. U2 కూడా ఏం చేస్తున్నాడు, అప్రోచ్ చేస్తున్నాడు, సో +U2. ఈ U1 గాడు ఏం చేస్తున్నాడు, అది కూడా అప్రోచ్ అవ్వాలని చూస్తున్నాడు, సో +U1. సో నీకు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈ కేసులో ఇది. మరి ఎప్పుడు హెడ్ ఆన్లో వేస్తారా, ఏం ఆబ్లిక్లు ఇవ్వకూడదా? సరే, ఆబ్లిక్ల గురించి కూడా మాట్లాడదాం. ఏదో నా ఆనందం కోసం కానీ ఈ ఆబ్లిక్ మెయిన్స్లో అడగరమ్మా, ఎందుకో తెలీదు. వాళ్ళకు కూడా అంత బ్రెయిన్ పెట్టాలని లేదేమో.
కానీ ఇది అంత డిఫికల్ట్ కాదు యాక్చువల్గా. U1 దీన్ని U2 అని తీసుకో. మనకి ఇది వచ్చేసరికి లైన్ ఆఫ్ ఇంపాక్ట్. అయితే ఈ యాంగిల్ని నువ్వు θ1 తీసుకో, ఈ యాంగిల్ని నువ్వు θ2 తీసుకో, ఆ వెలాసిటీస్ని రిజాల్వ్ చేయి. ఇదేమో U1 sin θ1, ఇదేమో U1 cos θ1, ఇదేమో U2 cos θ2, ఇదేమో U2 sin θ2. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నీకు లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అన్నానే, ఆ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ లైన్లోనే నీకు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఎందుకు? నీకు రెండు గుర్తుకుంటున్నాయి అనుకో, అది ఏంటి? కాంటాక్ట్ ఫోర్స్. ఎవడరా బాబు అక్కడ మొమెంటం చేంజ్ చేస్తాడంటే నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది? పర్పెండిక్యులర్ టు ద ఏరియా. నేను లైన్ ఆఫ్ ఇంపాక్ట్ని ఏమని చెప్పాను? పర్పెండిక్యులర్ టు ద ఏరియా అన్న. అంటే ఫోర్సెస్ అన్నీ పర్పెండిక్యులర్ టు ద ఏరియా యాక్ట్ అవుతాయి కదా. అంటే ఏవైతే వెలాసిటీస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటాయో, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది పర్పెండిక్యులర్ టు ద ఏరియా. నార్మల్ ఫోర్సెస్ జనరల్గా నీకు యాక్ట్ అవుతావు డ్యూరింగ్ కొలిజన్లో. సో నార్మల్ అనేది పర్పెండిక్యులర్ టు ద ఏరియా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ నార్మల్ ఫోర్స్ అనేది లైన్ ఆఫ్ ఇంపాక్ట్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఏవైతే వెలాసిటీస్ నీకు అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటే అవే ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే ఫోర్స్ ఆ డైరెక్షన్లోనే ఉంది. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న ఏది ఎఫెక్ట్ అవ్వవు. ఏంటి నా ఇంటెన్షన్ అంటే, ఆఫ్టర్ కొలిజన్, ఈ ఆబ్లిక్ కొలిజన్స్లో ఇది V1 తీసుకో, ఇది V2 తీసుకో, కానీ ఈ వెలాసిటీ ఏదైతే ఉందో విచ్ ఈజ్ U1 sin θ1 అండ్ ఈ వెలాసిటీ ఏదైతే ఉందో విచ్ ఈజ్ U2 sin θ2, ఆ వెలాసిటీస్ మాత్రం చేంజ్ అవ్వవు. ఎందుకంటే నీకు ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇదేమో దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇదేమో దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంది. సో నీకు ఫోర్స్ అనేది హారిజాంటల్ ఉంది, వర్టికల్ వెలాసిటీస్ని అది ఎఫెక్ట్ చెయ్యదు. ఓకే, ఇప్పుడు దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాద్దాం. ఎలా అంటే, ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై అప్రోచ్. సపరేషన్ అనేది ఎప్పుడు మాట్లాడాలని చెప్పా? ఆఫ్టర్ కొలిజన్ మాట్లాడాలని చెప్పా. ఇది ఆఫ్టర్ కొలిజన్. ఇందులో నీకు V1 అనేదేమో దూరంగా తీసుకెళ్లాలని చూస్తుంది, V1 అనేదేమో దగ్గరికి తేవాలని చూస్తుంది. సో ప్లస్ V2 మైనస్ V1. మీరు అనొచ్చు, సార్ మరి U1 sin θ ఏంటి అండ్ U2 sin θ2 ఏంటి? అవి రొటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, బట్ నాట్ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ద సపరేషన్ ఆర్ డిక్రీజ్ ద సపరేషన్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సర్క్యులర్ మోషన్ తీసుకోండి అమ్మా. నువ్వు సర్క్యులర్ మోషన్ తీసుకున్నావు అనుకో, ఏదైతే వెలాసిటీ నీకు పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ఉంటుందో ఆ వెలాసిటీ ఏం చేస్తుంది? దాని యొక్క ఆ పార్టికల్ యొక్క లొకేషన్ని చేంజ్ చేస్తుంది, కానీ డిస్టెన్స్ ఎప్పుడు సేమే కదా. సో అదే నేను ఇక్కడ చెప్తుంది. ఏవైతే ఈ పర్పెండిక్యులర్ వెలాసిటీస్ ఉన్నాయో అవి దీన్ని రొటేట్ చేయడానికి చూస్తాయి తప్పితే వాటి మధ్య డిస్టెన్స్ని మాత్రం ఇంక్రీజ్ చేయవు ఆర్ డిక్రీజ్ చేయవు. సో నువ్వు ఆ పర్పెండిక్యులర్ వెలాసిటీలో లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాసేటప్పుడు. ఓకే, అయిపోయింది సపరేషన్. ఇప్పుడు అప్రోచ్ గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అప్రోచ్? బిఫోర్ కొలిజన్ మాట్లాడాలి. ఆ బిఫోర్ కొలిజన్లో ఇదిగో U1 cos θ1 అనేది దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది, U2 cos θ2 అనేది దూరంగా చేయాలని చూస్తుంది. మనకి అప్రోచ్ అనేది పాజిటివ్ అంటే U1 cos θ1 దగ్గరికి రావాలనుకుంటుంది కాబట్టి అది అప్రోచ్, U2 cos θ2 దూరంగా తీసుకెళ్ళాలనుకుంటుంది కాబట్టి అది నెగిటివ్. సో ఇదమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫర్ ఆబ్లిక్ కొలిజన్స్. ఇంతే. ఆబ్లిక్ కొలిజన్ నార్మల్ కొలిజన్ ఎలా డీల్ చేయాలని అంటే ఒకే ఒక డిఫరెన్స్ వచ్చిద్దమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాయడం రాదు చాలామందికి, అంతే. బట్ లీనియర్ కొలిజన్స్ అండ్ ఆబ్లిక్ కొలిజన్స్ ఆర్ హెడ్ ఆన్ కొలిజన్స్ అండ్ ఆబ్లిక్ కొలిజన్స్ నా ఒపీనియన్లో రెండు ఒకటే.
కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాయడం వస్తే రెండు ఒకటే. క్రాష్ కోర్స్ వల్ల యూజ్ ఏంటి సార్? అరే క్రాష్ కోర్స్ ఏమైందనంటే, ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటారు, మాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఏమంటారు ఇన్ని బ్యాచెస్ చెప్పున్నాం, కొన్ని వేలల్లో క్వశ్చన్స్ వేస్తున్నాం. సో లాస్ట్ మినిట్లో ఏ క్వశ్చన్స్ని రివైజ్ చేస్తే మీకు మెజారిటీ ఆఫ్ కాన్సెప్ట్ కవర్ అవుతుంది, ఏ క్వశ్చన్స్ మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అనే దాని మీద మీకన్నా ఒక టీచర్కి బాగా నాలెడ్జ్ ఉండిద్ది. సో ఏంటి అని అంటే ఆ లాస్ట్ 40-45 డేస్లో అలాంటి క్వశ్చన్స్ని అలాంటి థీరీస్ని పట్టుకొని వాటి మీదే స్ట్రెస్ చేయడం, అంటే మీకు ఒక మంచి రివిజన్ చేయడమే క్రాష్ కోర్స్ అంతే. మీ అంతటా మీరు చేసుకునే దానికన్నా మేము చేస్తాం, మీకన్నా మేము బెటర్ కాబట్టి మీకు బెటర్గా ఏమంటారు రివిజన్ అవుతుంది. దట్స్ ఏ క్రాష్ కోర్స్ అంతే. ఓకే, ఫైన్. కొన్ని క్వశ్చన్స్ వేసేద్దాం. అయితే మీకు ఇంకా కొంచెం డేటా ఇవ్వాలమ్మా, స్లైడ్స్ సరిపోలా. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఉన్నాయి. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్. అయితే నువ్వు ఒక బాడీ వచ్చి ఇంకొక బాడీని గుద్దింది. అయితే నేను ఈ రెండు బాడీస్ని కొంచెం దూరంగా రాస్తా. సో ఇక్కడ ఈ బాడీ మీద ఆబ్వియస్గా ఒక ఇంపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అయింది. యాక్షన్ రియాక్షన్ ద్వారా దీని మీద కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యిద్దిగా. సో నేను ఈ రెండు ఒకే సిస్టమ్ కింద తీసుకున్నప్పుడు దీని మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఏంటి? ఈ సిస్టమ్కి దీని మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఏంటి? నెట్ ఫోర్స్ ఏంటి అని అంటే 0. అప్పుడు మొమెంటం ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి. అని అంటే బిఫోర్ కొలిజను ఆఫ్టర్ కొలిజను మొమెంటం అనేది కన్జర్వ్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఎక్కడైనా సరే ఈజ్ ఈక్వల్ టు 1 అనే పదాన్ని వాడానా? వాడలా. అంటే నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చానో ఆ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద కొలిజన్స్. ఫర్ ఆల్ కొలిజన్స్. For all collisions, if summation of the force is 0 on system, then we can conserve linear momentum. అమ్మ m into vని మనం లీనియర్ మొమెంటం అని అంటామమ్మా. m into vని మనం లీనియర్ మొమెంటం అని అంటాం. సో నువ్వు తీసుకున్న కొలిజన్లో నెట్ ఫోర్స్ 0 ఉందనుకో సిస్టమ్ మీద, మొమెంటం కన్జర్వ్ చేయొచ్చు. ఒక్కోసారి ఏమైందో తెలుసా, నువ్వు తీసుకున్న సిస్టంలో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లోనే ఫోర్స్ ఉంటుంది. అదే ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ లేదనుకో, అప్పుడు నువ్వు ఎక్స్ డైరెక్షన్లో ఉన్న మొమెంటంని కన్జర్వ్ చేయొచ్చు. ఒక్కోసారి మనం సాల్వ్ చేసేటప్పుడు వై డైరెక్షన్లో ఫోర్స్ ఉండదు, అప్పుడు వై డైరెక్షన్లో మొమెంటంని కన్జర్వ్ చేయొచ్చు. ఒక్కోసారి మనం చేసేటప్పుడు జెడ్ డైరెక్షన్లో ఫోర్స్ ఉండదు, అప్పుడు జెడ్ డైరెక్షన్లో మొమెంటం కన్జర్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. ఇంకోటి ఏంట్రా బాబు ఎక్స్ట్రా వచ్చింది ఇందులో అని అంటే, నువ్వు కైనటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజను ఆఫ్టర్ కొలిజను క్యాలిక్యులేట్ చేసావనంటే అది సేమ్ వస్తుందమ్మా ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఓన్లీ ఇన్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్లో మాత్రమే ఇది జరుగుతుంది. మొమెంటం కన్జర్వేషన్ ఏమో నువ్వు ఏ కొలిజన్లో అయినా చేయొచ్చు,
కానీ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, నేను కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని ఎందుకు అన్నానంటే బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంది అనుకో, అంటే కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా క్వాంటిటీ కాన్స్టెంట్ ఉంది అని చెప్పాలి అని అంటే దాన్ని మనం ఫిజిక్స్లో కన్జర్వ్డ్ అని అంటాం అంతే. సో ఇది నేను టైం వేస్ట్ చేయట్లా డెరైవ్ చేసి, అవసరంలా, అల్టిమేట్ అవుట్పుట్ కావాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ థింగ్ ఏంటి అని అంటే, నీకు ఒక 2 మాసెస్ ఉన్నాయి, ఆ 2 మాసెస్కి మాస్ సేమ్, అండ్ దే అండర్గో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్. ఇఫ్ దే అండర్గో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్, ఇది కూడా డైరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తున్నాను, కావాలంటే ఎవరన్నా చేసి చూసుకోవచ్చు. ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది అంటే ఆ 2 వాటి యొక్క ఇనీషియల్ వెలాసిటీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇఫ్ మాసెస్ ఆర్ సేమ్, ఇఫ్ మాసెస్ ఆర్ సేమ్ in perfect elastic collision, in perfect elastic collision particles exchange velocity along లైన్ ఆఫ్ ఇంపాక్ట్. ఏవైతే వెలాసిటీస్ నీకు లైన్ ఆఫ్ ఇంపాక్ట్ డైరెక్షన్లో ఉంటాయో అవి ఎక్స్చేంజ్ అయిపోతాయి. బట్ కండిషన్ ఏంటి? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్, మాసెస్ సేమ్ అయి ఉండాలి. మీరు పెద్ద చేయాల్సింది ఏం లేదమ్మా, నువ్వు ఇదిగో దీనికి v1 వెలాసిటీ తీసుకో, దీనికి v2 వెలాసిటీ తీసుకో, మొమెంటమ్ కన్జర్వ్ చేయి బిఫోర్ అండ్ ఆఫ్టర్, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్లో E = 1 పెట్టు, సాల్వ్ చేసావంటే నీకు v1 u2 వస్తుంది, v2 ఏమో u1 వస్తుంది. ఓకే ఫైన్. మరి ఇంకొకటి ఉండిద్దమ్మా, ఏంటి అని అంటే పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ ఇది ఏంటి అని అంటే E = 0, అంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ రాస్తాం కదా, ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు నీకు వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఎంత అని అంటే నీకు 0. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్, ఇప్పుడు నువ్వు u1 స్పీడ్, ఇది u2 స్పీడ్ తీసుకుంటే నీకు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్ 2 సేమ్ స్పీడ్తో మూవ్ అవ్వాలి జస్ట్ ఆఫ్టర్ కొలిజన్. అయితే మీకు టీచర్స్ తప్పుగా చెప్తారమ్మా, నాట్ టీచర్స్, అందరు టీచర్స్ అని అన్ను, నేను ఇన్ జనరల్ నేను ఏమంటున్నానంటే, ఒకవేళ మీరు ఎంసెట్ లెవెల్లో నేర్చుకుంటున్నారనుకో, అప్పుడు మీ టీచర్స్ ఏమన్నానంటారంటే, వాళ్ళు సింపుల్గా ఇన్ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే 2 పార్టికల్స్ అతుక్కుని మూవ్ అయిపోతాయని అంటారు. అది తప్పు కాదు. ఎప్పుడు అతుక్కొని మూవ్ అవ్వాల్సిన రూల్ లేదు. అతుక్కొని మూవ్ అయితే రెండింటికి సేమ్ వెలాసిటీ ఉండిద్ది, కరెక్ట్. అప్పుడు వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఎంత అంటే 0. కానీ ఖచ్చితంగా అతుక్కోవాలా, ఖచ్చితంగా అవి టుగెదరే మూవ్ అవ్వాలా అంటే ఎవ్వడు చెప్పలా. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే జస్ట్ ఆఫ్టర్ ద కొలిజన్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ 0 అవ్వాలి. అంటే జస్ట్ ఆఫ్టర్ ద కొలిజన్ ఆ 2 పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీ ఉండకూడదు, రెండింటికి సేమ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ ఉండాలి జస్ట్ ఆఫ్టర్ కొలిజన్. లేటర్ ఏమన్నా అవ్వచ్చు, తర్వాత ఏమన్నా జరగచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఏంటి సార్ ఇందులో అంటే, మనం మొమెంటం కన్సర్వ్ చేయొచ్చానంటే వీ క్యాన్ కన్జర్వ్ మొమెంటం. ఎందుకనంటే ఇక్కడ కూడా మనకి నెట్ ఫోర్స్ 0నే. ఎందుకు నెట్ ఫోర్స్ 0? ఇదిగో ఇది వెళ్ళి దీన్ని గుద్దింది, దీని మీద ఇలా ఫోర్స్ అప్లై అయింది,
మళ్ళీ ఇది కూడా రియాక్షన్ ఇవ్వాలి కదా, సేమ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో. నేను ఈ రెండింటిని ఒక సిస్టమ్ కింద తీసుకున్నాను అనుకో, ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఒక ఫోర్స్ ఇలా ఉంది. సో అప్పుడు నెట్ ఫోర్స్ ఏంటి? 0. మొమెంటం కన్సర్వ్ చేయొచ్చా? చేయొచ్చు. కానీ నీకు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉండదమ్మా. కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎంత లాస్ అవుతుంది కైనెటిక్ ఎనర్జీ అని అంటే, దేర్ విల్ బి కేఈ లాస్. ఎంత అది అని అంటే హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2. ఇది చాలా యూస్ఫుల్ అమ్మా మీకు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని టఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. u1 బార్ మైనస్ u2 బార్ అంటే రిలేటివ్ వెలాసిటీ. దాన్నే u రిలేటివ్ అని కూడా రాస్తారు బుక్స్లో. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ లాస్ నీకు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో వస్తుంది. మినిమం లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏ కొలిజన్లో వస్తుంది అని అంటే నీకు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వదు. సో వాట్ ఈస్ ద లాస్ ఇన్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్? 0. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో నీకు మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉంటుంది. ఎంత అదనంటే హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 బార్ మైనస్ u2 బార్ హోల్ స్క్వేర్. నేహాంత్, ఒక 2 పార్టికల్స్ కొలైడ్ అవ్వలేదనుకో, టచ్ చేయలేదనుకో, అవి కొలిజన్ జరగనప్పుడు మరి నువ్వు మాట్లాడుతుంది ఏంటో నాకు అర్థం కాల. ఓకే, అయితే సార్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజను పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఇవ్వాలా? ఏ కొలిజన్ ఉండదా ఈ రెండింటి మధ్యలో? జనరల్గా మనకి రియల్ వరల్డ్లో జరిగే ఆల్మోస్ట్ అన్ని కొలిజన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ విల్ బి బిట్వీన్ 0 to 1 అమ్మా. ఓకే, ఏంటది? ఇన్ రియల్ వరల్డ్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ జనరల్గా ఇలా ఉంటుంది. విల్ నాట్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0, విల్ నాట్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1. కొన్ని కొలిజన్స్ ఉంటాయి, ఒకవేళ స్టిక్ అయిపోయి మూవ్ అవుతున్నాయి అంటే ఆబ్వియస్గా ఈ ఈజ్ గోయింగ్ టు బి 0. ఓకే ఫైన్. అయితే ఈ సిచ్యువేషన్లో నువ్వు కైనెటిక్ ఎనర్జీ లాస్ గురించి మాట్లాడావంటే డెఫినెట్గా లాస్ ఉండిద్ది, బట్ ఇట్ విల్ బి లెస్ దాన్ ద మ్యాక్సిమం లాస్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లాస్ వెన్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్? ఎంత అది? హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 బార్ మైనస్ u2 బార్ స్క్వేర్. అయితే ఇప్పుడు రఫ్గా మీకు ఎలాంటి కొలిజన్స్ ఉంటాయి ఏంటి అదంతా చెప్పేశాను. ఒక కొలిజన్స్ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అలాగా. హౌ టు సాల్వ్ క్వశ్చన్స్. ఫస్ట్ స్టెప్ అమ్మా, మొమెంటం కన్సర్వ్ చేయడానికి చూడు. పాసిబిలిటీ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ పాసిబుల్ కన్సర్వ్ లీనియర్ మొమెంటం. మరి ఎప్పుడమ్మా మనం లీనియర్ మొమెంటంని కన్సర్వ్ చేయగలం? నెట్ ఫోర్స్ 0 అన్నా అయి ఉండాలి, లేదా యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఇంపల్సివ్ ఫోర్స్ అన్నా అయి ఉండకూడదు. ఏదో ఒకటైతే కనీసం జరగాలి. ఓకే, సెకండ్ యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఈ 2 స్టెప్సే. ఒకవేళ ఆర్ ఇఫ్ కొలిజన్ ఈస్, నీ అదృష్టం బాగుండి అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అయితే ఈ స్టెప్ బదులు నువ్వు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీని ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని ఈక్వేట్ చేయొచ్చు. ఈ స్టెప్ బదులు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాడే బదులు నువ్వు కైనెటిక్ ఎనర్జీని కన్సర్వ్ చేసే, బట్ ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. థియరీ అయిపోయింది అయ్యా, ఇప్పుడు మీ మీద భారం. క్వశ్చన్స్ చాలామంది అడిగారు కదా సార్,
ప్రీవియస్ ఇయర్సే కాదు, కొన్ని క్వశ్చన్లు మీరు పాత దాంట్లో పనిచేశారు కదా, దాంట్లోనే కూడా మన అందులోదే ఇది. ఏమంటున్నాడు ఇక్కడ, ఎ షెల్ ఫైర్డ్ వర్టికలీ అప్ వెన్ రీచెస్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 3 fragments A, B and C. మాసెస్ ఇచ్చేసాడు. MA ఏమో 4 kg, MB ఏమో 2 kg, MC ఏమో 3 kg. Immediately after the explosion, A is observed moving with 3 towards north and B with a velocity of 4.5 towards east as shown. Find the velocity of the piece C. అమ్మ బాంబ్ అంట టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయిందంట. ఓకే, బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఆ బాంబ్ అంతా ఒకటే పీస్గా, ఇంకా నయం మనోడు టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయిందని అన్నాడు. నేనైతే టాప్ మోస్ట్ పాయింట్ కూడా ఇచ్చేవాడిని కాదు. టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర అన్నాడు కాబట్టి ఆ బాంబు టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర రెస్ట్లో ఉంటుంది కదా నాన్న, అందుకే అన్న వాడు ఇచ్చాడు కనీసం, నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదని. నేనేమనేవాడిని, బాంబు ఒక 20 meters per second స్పీడ్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోడ్ అయిద్దని అంట. అయినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు క్వశ్చన్లో. ఇప్పుడు చూడు, మరి అది రెస్ట్లో ఉండిద్ది, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర రెస్ట్లో ఉండిద్ది కాబట్టి ఏంటి దాని ఇనీషియల్ మొమెంటం? దాని ఇనీషియల్ మొమెంటం 0. అదే ఒకవేళ అది కదులుతుంది అనుకో, మాస్ టైమ్స్ వెలాసిటీ రాస్తాం అంతే. సరే, సరే అయిపోయింది. జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ ఇదిగో మన ఏగాడు ఉన్నాడు. ఏగాడు పైకి వెళ్తున్నాడంట, పైకి కాదు సారీ నార్త్లో వెళ్తున్నాడంట. నేను ప్రస్తుతానికి ఏం చేస్తానంటే నార్త్ గానేమో J తీసుకుంటా, ఈస్ట్ గానేమో I తీసుకుంటా. మన ఏగాడిది ఎంత మా మాస్ 4 kg, మన బి గాడిది ఎంత మాస్ 2 kg. ఎంత స్పీడ్ 4.5. సి గాడిది ఎంత మనకు తెలియదు. సరే ఒక V బార్ అని అనుకుందాం. ఫైనల్ మొమెంటం ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫైనల్ మొమెంటం? ఇదిగో 4 into 3 ఏ డైరెక్షన్లో, J డైరెక్షన్లో, సో 12 J క్యాప్. ఇదిగో ఈ 2 kg గాడికి 4.5 ఉంది, 2 into 4.5 ఎంత? 9 I క్యాప్. I క్యాప్ ఎందుకు రాసా? ఈ డైరెక్షన్లో కాబట్టి. ఈ డైరెక్షన్ నాకు తెలియదు, అందుకే V బార్ రాసా. అమ్మ నేను లెఫ్ట్ సైడ్ గీసా కదా అని చెప్పేసి, సార్ మీరు లెఫ్ట్ సైడ్ గీసారు అది వెలాసిటీ -I క్యాప్ అని రాయొద్దు. నాకు తెలీదు, దాని వెలాసిటీ నాకు తెలియదు, అందుకే V బార్ అని రాసా. మళ్ళీ సార్ ఎందుకు సార్ ఎట్లా కింద గీసారు, ఏం పై గీయకూడదంట. నీ ఇష్టం రా బాబు, ఎలాగైనా గీ, తప్పే లేదు. ఎందుకంటే మనం డైరెక్షన్స్ మనం ఇవ్వం, జస్ట్ V బార్ అని రాస్తాం. ఎంత దాని మాస్? ఇదిగో ఈ పీస్ యొక్క మాస్ 4 kg, ఈ పీస్ యొక్క మాస్ 2 kg అండ్ సి యొక్క మాస్ 3 kg. సో దాన్ని సింపుల్గా నువ్వు 3V బార్ అని రాయి అంతే. ఫిజిక్స్ ఇచ్చింది దాని డైరెక్షన్, నువ్వెవడో డిసైడ్ చేయడానికి. సరే, జస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ నాకు మొమెంటం తెలుసు, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ నాకు మొమెంటం తెలుసు. నెట్ ఫోర్స్ 0నా ఈ బాంబు మీద? బాంబు మీద నెట్ ఫోర్స్ 0 కాదు, గ్రావిటేషనల్ ఫోర్స్, దాని వెయిట్ యాక్ట్ అవుతుంది. కానీ జస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోజను, జస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజను, ఈ టైంలో ఏదైతే దాని వెయిట్ ఉందో దాని వెయిట్ ఎక్కువగా మొమెంటమ్ని చేంజ్ చెయ్యలేదు. సో మోర్ ఆర్ లెస్ జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ మొమెంటమ్ అనేది సేమ్ ఉంటుంది. సార్ వాట్ ఈజ్ జాబ్ మీనింగ్ ఇన్ కొలిజన్ థియరీ? జాబ్ ఏంటమ్మా, నేను ఎప్పుడు వినలేదు. అరే బాలాజీ, నీ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదురా బాబు. నేను హెచ్ఈవర్స్లో జాయిన్ అవ్వడానికి నా మొబైల్ నెంబర్ వేరే వాళ్ళ మొబైల్కి ఇచ్చి నా దాంట్లో ఆన్లైన్ పే లేదు అని, కానీ నా మొబైల్లో ఓపెన్ కావట్లేదు, వాళ్ళ నెంబర్తోనే ఇద్దమ్మా. ఒకసారి లాగిన్కి వాళ్ళకి ఓటీపీలు వెళ్తాయి కదా, యాప్ డౌన్లోడ్ చేసుకో, వాళ్ళ నెంబర్ పెట్టేసి లాగిన్ అవ్వడానికి ఓటీపీ ఏదో వచ్చింది కదా, దాన్ని పెట్టేసి ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇంక కంటిన్యూస్గా చూసుకో, ఇంకేం చేస్తాం మరి.
సరే ఏం చెప్పా మీకు, ఇనీషియల్ మొమెంటము ఫైనల్ మొమెంటము ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నా సరే నువ్వు కన్జర్వ్ చెయ్యొచ్చు. ఎందుకంటే ఆ యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఈజ్ నాట్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. ఎవడరా వాడంటే గ్రావిటీ గాడు. ఓకే, అప్పుడు వి బార్ ఎంత, -3i క్యాప్ -4j క్యాప్ ఇంత. సో చూడు ఆ థర్డ్ పీస్ యొక్క వెలాసిటీ మనకు వచ్చేసింది కదా. సరే నెక్స్ట్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg మూవ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ఎ వెలాసిటీ 2 m/s. బొమ్మకి వేద్దాం. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఎలా మూవ్ అవుతుంది, టు ద రైట్ ఎంత స్పీడ్తో, 2 m/s. కొలైడ్స్ విత్ అనదర్ బ్లాక్ ఆఫ్ మాస్ 3 kg ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందమ్మా, ఆపోజిట్ డైరెక్షన్ అంట 4తో మూవ్ అవుతుంది. దీని ఇనీషియల్ మొమెంటం ఎంతరా, ఇదేమో 10 ఇదేమో 12. సో ఈ మొమెంట్ ఈ సిస్టమ్ యొక్క మొత్తం మొమెంటమ్ నేను ఈ డైరెక్షన్ ఐ క్యాప్ తీసుకుంటే ఏంటి నాన్న దాని ఇనీషియల్ మొమెంటమ్, వాటి యొక్క ఇనీషియల్ మొమెంటం ఎంత అంటే 10i క్యాప్ 5 × 2 కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇదేమో మాస్ ఇంటూ వెలాసిటీ 3 × 4 12. సో -12i క్యాప్. సో దాని ఇనీషియల్ మొమెంటం ఎంత అంటే -2i క్యాప్. ఓకే, ఇఫ్ ద కొలిజన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిటర్మైన్ ద వెలాసిటీస్ ఆఫ్ బోత్ ద బ్లాక్స్ ఆఫ్టర్ దేర్ కొలిజన్. ఓకే, ఎలాస్టిక్ అయితే ఏంటి సంగతి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటనంటే, సార్ కొలిజన్ తర్వాత 5 kgకి 3 kgకి ఎంత వెలాసిటీ ఉందో నాకేం తెలుసు సార్ అని అంటారు. నాకు కూడా తెలియదు, మీకే కదా నాకు తెలీదు. అయితే నా ఇష్టానుసారం డైరెక్షన్ తీసుకుంటా, ఫిజిక్స్ నన్ను కరెక్ట్ చేసిద్ది. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు మూడు, ఇదేమో లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నట్టుగా తీసుకుందామని అనుకుంటున్నా, ఇదేమో రైట్ సైడ్కి వెళ్తుందని తీసుకుందామని అనుకుంటున్నా. తప్పే లేదు, తప్పు లేదు. ఎవరికన్నా V2 ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఏవైనా చేయండి. ఫిజిక్స్ నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పు అయితే కరెక్ట్ చేసిద్ది. ఎలా కరెక్ట్ చేసిద్ది అని అంటే, V2 నువ్వు సాల్వ్ చేసిన తర్వాత -3 -2 వచ్చింది అనుకో, మైనస్ వస్తుందంటే దాని అర్థం నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పురా బాబు, అది వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో అని. సరే, మొమెంటం కన్జర్వ్ చెయ్యొచ్చా? ఇదిగో ఈ బ్లాక్ గుద్దుకున్నప్పుడు ఇదేమో దీని మీద ఫోర్స్ ఇలా అప్లై చేసింది, ఈ 3 kg వెళ్ళి 5 kg మీద ఇలా అప్లై చేసింది, నెట్ ఫోర్స్ ఎంత, 0. ఓకే, అయితే మొమెంటం కన్జర్వ్ చేయొచ్చు. ఫైనల్ మొమెంటం ఎంత అని అంటే, ఇదిగో మన 5 kg గాడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు కదా, సో -5v1i క్యాప్. ఇదిగో మన 3 kg గాడు రైట్ సైడ్ మూవ్ అవుతున్నాడు కదా, +3v2i క్యాప్. సో నేను మొమెంటమ్ని కన్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే నెట్ ఫోర్స్ 0. సో P ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు P ఫైనల్. P ఇనీషియల్ ఎంత, -2i క్యాప్. P ఫైనల్ ఎంత, -5v1i క్యాప్ +3v2i క్యాప్. సో ఐ క్యాప్లు మైనస్లు మనం నెట్టి పడేసామని అంటే అప్పుడు 5v1 - 3v2 ఎంత అవ్వాలి, 2 అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ 1. నేను మీకు కొలిజన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పినప్పుడు స్టెప్ 1 ఏం చెప్పానంటే కన్సర్వ్ మొమెంటం. స్టెప్ 2 ఏం చెప్పా, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ని వాడండి, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ చేయండి అని అన్నా. కానీ నేను ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాడతా, ఎందుకంటే నాకు ఇష్టం. ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది నువ్వు ఎలాస్టిక్ కొలిజన్ అయినా వాడచ్చు, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయినా వాడచ్చు, ఏ కొలిజన్ అయినా వాడచ్చు. కానీ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్ మాత్రం నువ్వు ఓన్లీ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్కే చేయాలా. సరే, ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు నేను కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ గురించి మాట్లాడతా. సరే, ఈ ఏంట్రా అని అంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై అప్రోచ్. సపరేషన్ గురించి రాసేటప్పుడు ఎలా మాట్లాడాలంటే ఆఫ్టర్ కొలిజన్.
సపరేషన్ గురించి మాట్లాడేది ఎప్పుడనంటే ఆఫ్టర్ కొలిషన్. ఇదిగో ఆఫ్టర్ కొలిషన్, ఇదిగో ఇది సిచ్యువేషన్. సో నేను ఈ V2ని ప్లస్ V2 రాయాలా మైనస్ V2 రాయాలనంటే వీడిని రెస్ట్లో పెట్టు, 5 kgని రెస్ట్లో పెట్టు. ఈ V2 ఏం చేస్తున్నాడు, 3 kgని 5 kgకి దూరంగా తీసుకెళ్తున్నాడు, అంటే సపరేట్ చేయాలని చూస్తున్నాడు. మరి అది పాజిటివ్ కదా, మనం మాట్లాడుతుందే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ గురించి కదా. సో అప్పుడు నేనేం రాయాలి, ప్లస్ V2 రాయాలా. ఓకే, మరి V1 ఏం చేస్తుంది, V1 గురించి మాట్లాడాలంటే వీని రెస్ట్లో పెట్టు, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. ఈ 5 kg ఈ V1 స్పీడ్తో ఇలా వెళ్తూ ఉంటే 3 kg నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా, అంటే ఆ V1 కూడా సపరేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో ప్లస్ V1 బై, మనం ఇప్పుడు అప్రోచ్ గురించి మాట్లాడదాం. ఈ 2 meters/s గురించి నువ్వు మాట్లాడాలి అని అంటే ఇదిగో మనోడిని రెస్ట్లో పెట్టు. ఈయన్ని రెస్ట్లో పెడితే ఈ 2 meters/s ఏం చేస్తుంది, దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఇట్ ఈస్ ట్రైన్ టు అప్రోచ్. సో 2 + 2 రాయాలా. ఇదిగో ఈ 4 గురించి మాట్లాడాలి అని అంటే, ఈ 4 meters/s స్పీడ్ గురించి మాట్లాడాలంటే ఈయన్ని రెస్ట్లో పెట్టు. ఈ 4 meters/s ఏం చేస్తుంది, దగ్గరికి తీసుకెళ్ళాలని చూస్తుంది, అంటే మళ్ళీ ఏం చేస్తుంది, అప్రోచ్ చేయాలని చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది, +2 + 4, అప్పుడు ఈ ఏమవుతుంది, V1 + V2 / 6 అవుతుంది. నైస్. మరి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అయితే ఈ వాల్యూ ఎంత, 1. అప్పుడు V1 + V2 ఎంత, 6. 2 ఈక్వేషన్స్ 2 అన్నౌన్స్ అమ్మా. అడుగో 5V1 - 3V2 = 2 అంట, V1 + V2 = 6 అంట. మరి క్యాలిక్యులేట్ చేసేయగలంగా, అయిపోయింది అంతే. అదే మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0.6 ఇచ్చాడు. ఎందుకనంటే ఎప్పుడు 0లు 1లే చేయాలా, ఏ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0కి 1కి మధ్యలో ఉండకూడదా, రియాలిటీలో 0కి 1కి మధ్యలోనే ఉండిద్ది, అందుకే నేను 0.6 తీసుకున్నా. అయితే నువ్వు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0.6 తీసుకున్నా ఇక్కడ వరకు సేమేనమ్మా, యూ కెన్ కన్సర్వ్ ద మొమెంటమ్, అది ప్రాబ్లమే లేదు. అయితే ఎక్కడ నీకు చేంజ్ వచ్చిద్ది అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ దగ్గర తేడా వచ్చిద్దమ్మా. నువ్వు బీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మాట్లాడితే అక్కడ నువ్వు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0.6 తీసుకోవాలి, విచ్ ఈస్ V1 + V2 / 6. అప్పుడు నీకు V1 + V2 అనేది 3.6 వస్తుంది. ఇది నీ ఈక్వేషన్ 2 ఫర్ బీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే సరే, ఇది ఒకసారి సాల్వ్ చేద్దామమ్మా. మన నేహాంత్ క్వశ్చన్ అడిగాడు, సార్ తప్పు అయితే ఫిజిక్స్ చెప్పిద్ది అన్నారు కదా, ఎప్పుడు చెప్పిద్దానంటే నువ్వు V1 V2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు V1 V2 పాజిటివ్ వచ్చాయనుకో, అంటే నువ్వు తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. V1 V2లో ఏదో ఒకటి నెగిటివ్ వచ్చిందనుకో, దేనికైతే నెగిటివ్ వచ్చిందో నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ V2 -2 వచ్చింది అనుకుందాం, అప్పుడు V2 -2 వస్తే ఈ డైరెక్షన్లో నేను V2 తీసుకున్నా కదా, అది తప్పు. యాక్చువల్గా 3 kg అనేది 2తో ఇటు మూవ్ అవుతుంది. సో నెగిటివ్ వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పు. ఓకే, మిస్టర్ కే ఈజ్ ఆస్కింగ్, సార్ మీరు HURS బ్యాచ్లో చెప్తారా సార్? నేను HURS బ్యాచ్లో చెప్పట్లేదమ్మా, బట్ ఏదైతే నవంబర్లో డిసెంబర్లో క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తాం అదైతే చెప్పేది నేనే. అంటే ఎవరైతే HURS బ్యాచ్లో ఇప్పుడు ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి నవంబర్ ఆర్ డిసెంబర్లో మేము లాంచ్ చేసే క్రాష్ కోర్సులు అయితే చెప్పేది నేనే. నాగేశ్వరరావు, ఎప్పుడు రొటేషనల్ మోషన్ అవుతుంది? ఈ వీక్ ఆర్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో కూడా కొన్ని రోజులు ఉంటుంది. రొటేషన్లో కూడా అమ్మ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే టచ్ చేస్తా. మీకు 99% రావడానికి ఫిజిక్స్లో ఏవైతే టచ్ చేయాలో అవే టచ్ చేస్తా. ఒకసారి సాల్వ్ చేయరా పోనీ, ఏది ఇదిగో ఈ 2 ఈక్వేషన్లు ఉన్నాయిగా, సాల్వ్ చేయండి. 5V1 - 3V2 = 2 రాయ్. 5V1 - 3V2 = 2. సో దీనిలోండి నేను V1ని 6 - V2 రాయొచ్చు. సో రాసే 6 - V2 - 3V2 = 2. సో నీకు 30 వచ్చింది, -8V2. అరే V2 పాజిటివ్ వచ్చేస్తుందిరా, V2 ఈజ్ పాజిటివ్. దాని అర్థం ఏంటంటే నేను తీసుకున్న డైరెక్షన్ కరెక్టే. సరే అమ్మా,
ఇంకా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయండి. నేను ఎన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తే అంత మీకు యూస్ఫుల్. ఇదిగో ఇదొక క్వశ్చన్ ఏంటనంటే 2 blocks of masses small m and capital M are held against a compressed spring on a frictionless horizontal floor with the help of a light thread. When the thread is cut, the smaller block leaves the spring with velocity u relative to the larger block. Find the recoil velocity of the larger block. అమ్మా ఇక్కడ వీడు కావాలని వాటి ఇండివిజువల్ వెలాసిటీస్ ఇవ్వకుండా ఏమంటున్నాడంటే when the thread is cut, the smaller block leaves the spring with a velocity u relative to the larger block అని అన్నాడు. ఒకవేళ ఇదిగో మన లార్జర్ బ్లాక్ గాడు స్ప్రింగ్ని v1 స్పీడ్తో లీవ్ అవుతున్నాడు అని అనుకుంటే, ఈ స్మాలర్ బ్లాక్ గాడు v2తో లీవ్ అవుతున్నాడు అని అనుకుంటే, విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M అప్పుడు క్యాపిటల్ M గాడు ఏమవుతాడు? క్యాపిటల్ M గాడు రెస్ట్లో ఉంటాడు. ఈ స్మాల్ m గాడికి ఏమవుతుంది? స్మాల్ m గాడికి ఆల్రెడీ వాడి స్పీడ్ v2 ఉంది. అది కాకుండా రిలేటివ్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి క్యాపిటల్ M గాడి స్పీడ్ కూడా ఇవ్వాలి. అప్పుడు నీకు నెట్ స్పీడ్ ఎంత? v1 + v2. ఇది u అని ఇచ్చాడు క్వశ్చన్లో. నేనేం చేయలేను, క్వశ్చన్లో ఇచ్చాడు, ఏం చేస్తాం? మరి రిలేటివ్ మోషన్ కూడా టచ్ చేయించాడు మన కోసం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇదిగో విత్ ఎ వెలాసిటీ u రిలేటివ్ టు ద లార్జర్ బ్లాక్ వెళ్తుందని ఇచ్చాడు. అయితే ఫైండ్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ద లార్జర్ బ్లాక్ అంటే v1 కనుక్కోమన్నాడు. అయితేనమ్మా మనం ఏదైతే స్ప్రింగ్ గురించి మాట్లాడుతున్నామో ఆ స్ప్రింగ్ రెండింటి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో కదా. వాట్ ఈజ్ నెట్ ఫోర్స్ బై స్ప్రింగ్ ఆన్ ద సిస్టమ్? నువ్వు ఇదిగో దీని మీద స్ప్రింగ్ ఏమో ఎలా అప్లై చేస్తుంది, దీని మీద ఏమో స్ప్రింగ్ ఎలా ఫోర్స్ అప్లై చేస్తుంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్? నువ్వు సిస్టమ్ మొత్తాన్ని తీసుకున్నావు అనుకో, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్? 0. అదే నువ్వు ఇనీషియల్గా ఆ సిస్టమ్ ఎలా ఉంది అని అంటే, ఇనీషియల్గా 2 బ్లాక్స్ రెస్ట్లో ఉన్నాయిగా, అప్పుడు ఇది రెస్ట్లో ఉంది, ఇది రెస్ట్లో ఉంది, రెస్ట్ నుండే స్టార్ట్ అవుతాయి. అంటే ఇనీషియల్ మొమెంటం ఎంత? 0. అవి కదలట్లేదు కదా. మరి ఫైనల్గా అవి స్ప్రింగ్ను లీవ్ అయ్యేటప్పుడు ఈ క్యాపిటల్ M గాడికేమో v1 స్పీడ్ వచ్చేసింది, ఈ స్మాల్ m గాడికేమో v2 స్పీడ్ వచ్చేసింది. నేను ఆ v2ని ఏమని రాయొచ్చు? నేను ఆ v2ని u - v1 అని రాయొచ్చు. చూసుకోక v1 + v2 ఈజ్ u కదా, v2ని u - v1 రాయొచ్చు. ఎందుకు రాస్తున్నారు సార్ అని అంటే, వాడు మనకు క్వశ్చన్లో v1 క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి. సో ఈ బ్లాక్స్ ఇంత సపరేషన్ నుండి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎవడు వాడిని అలా మూవ్ చేసిందంటే స్ప్రింగ్. నెట్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ ఏంటప్పుడు? 0. ఎందుకంటే స్ప్రింగ్ దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తే దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేసింది. నెట్ ఫోర్స్ ఎంత అంటే 0. అప్పుడు దీని ఫైనల్ మొమెంటం ఎంత అని అంటే, నేను -M × v1 ప్లస్ స్మాల్ m, అమ్మ ఐ క్యాప్, అమ్మ మర్చిపోయా, ఇదిగో ఈ డైరెక్షన్ నేను ఐ క్యాప్ అని తీసుకుంటున్నా, ప్లస్ స్మాల్ m × u - v1 ఐ క్యాప్. అయితే నెట్ ఫోర్స్ 0 కాబట్టి ఇనీషియల్ మొమెంటము ఫైనల్ మొమెంటము నేను కన్సర్వ్ చెయ్యొచ్చు. ఏంటప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్ మొమెంటం ఎంత? 0. ఫైనల్ మొమెంటం ఎంత? -M × v1 ఐ క్యాప్ ప్లస్ స్మాల్ m × u - v1 ఐ క్యాప్. ఓకే, అప్పుడు నేను క్యాపిటల్ M × v1 ఏమని రాయొచ్చు? స్మాల్ m × u - స్మాల్ m × v1 అని రాయొచ్చు. అప్పుడు నేను ఆ స్మాల్ mని ఇటు తీసుకొస్తే v1 ఎంత అంటే mu/M ప్లస్ స్మాల్ m. అది v1. సింపుల్గా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం చెయ్యాలి అని అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొలిజనే ఉండాలనుకుంటారు. ఏం ఇక్కడ చేయకూడదా ఈ క్వశ్చన్లో? ఎందుకు చేయకూడదు ఈ క్వశ్చన్లో? అరే నెట్ ఫోర్స్ 0 ఉంటే చాలరా భయ్, కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కొలిజనే నా ప్రకారంగా, అంటే కొలిజన్ మోడల్ లాంటిదే. అది నాకు తెలియదమ్మా, ఎంవీసాట్కి ఏంటో సిలబస్ నాకు తెలియదమ్మా. ఓకే, నితిన్ అండ్ నేహాంత్ వెరీ గుడ్. పాతదానికి మీరు సాల్వ్ చేసి చెప్పినట్టున్నారు. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ నా ఒపీనియన్లో. ఎందుకంటే జనరల్గా కొలిజన్స్ మాత్రమే అలా బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. కొలిజన్సే కాదు, ఏ సిచ్యువేషన్లో అయినా సరే నీకు నెట్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు యూ కెన్ కన్సర్వ్ మొమెంటమ్. ఇంకో క్వశ్చన్ అమ్మా. ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ద పెండులమ్ ఆన్ ద లెఫ్ట్ ఈస్ పుల్డ్ అసైడ్. It is then released and allowed to collide with other pendulum which is at rest. A perfectly inelastic collision occurs when the system rises to a height and the system rises to a height h/4. Ratio of the mass of the pendulum is. ఈ క్వశ్చన్ ఎందుకు పిక్ చేశానంటే వర్క్ పర్ ఎనర్జీ చేశాం కదా, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, ఇవన్నీ అన్నమాట, రెండు చేయాలి. అయితే అమ్మ నీకు ఒక పెండులము హైట్కి ఎందుకు వచ్చింది అనుకో, ఆ పెండులం మూవ్ అయ్యేటప్పుడు టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అయింది, గ్రావిటీ యాక్ట్ అయింది దాని మీద. మర్చిపోకు, ఏమేమి యాక్ట్ అవుతాయి? టెన్షన్ యాక్ట్ అవుతుంది అండ్ గ్రావిటీ యాక్ట్ అవుతుంది. కానీ వర్క్ చేసేది ఎవడు? ఓన్లీ గ్రావిటీ వర్క్ చేస్తుంది. ఎందుకు? టెన్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఎందుకంటే అది సర్క్యులర్ మోషన్ చేసిద్ది కదా. నువ్వు ఇలా వదిలేవనుకో, ఆల్వేస్ దాని డిస్టెన్స్ ఎల్ఏ. ఆల్వేస్ ఈ పాయింట్ నుండి ఆ పెండులం యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ఎల్. సో అది ఎలా మూవ్ అవుద్ది అంటే ఒక సర్క్యులర్ పాత్ మీద మూవ్ అయ్యిద్ది. ఆ సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యేటప్పుడు టెన్షనల్ ఫోర్స్ అనేది నార్మల్గా యాక్ట్ అవుతుంది టు ద మూవ్మెంట్. సో టెన్షన్ వర్క్ చేయదు. ఎవడు వర్క్ చేస్తున్నాడు? ఓన్లీ గ్రావిటీ. మరి గ్రావిటీ వర్క్ చేసినప్పుడు కెన్ వి కన్సర్వ్ మెకానికల్ ఎనర్జీ? ఎస్. సో అది కిందకి వెళ్ళేటప్పుడు ఏమైందిరా? ఇట్ ఈస్ లూజింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇట్ విల్ గెయిన్ కైనెటిక్ ఎనర్జీ. సో అప్పుడు లాస్ ఇన్ పిఈ ఏంటి అనంటే గెయిన్ ఇన్ కేఈ. ఎంత లాస్? ఎంజీహెచ్ లాస్. ఎంత గెయిన్? హాఫ్ mv². ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. అప్పుడు దాని స్పీడ్ ఎంత? √2gh స్పీడ్తో అది కొలైడ్ అవుతుంది. అయితే ఇది వచ్చేసి √2gh స్పీడ్తో కొలైడ్ అవుతుంది. ఇదేమో రెస్ట్లో ఉంది. ఇంకో పార్టికల్ ఏదైతే ఉందో దీని మాస్ m1, దీని మాస్ m2. కొలైడ్ అయ్యి రెండు కలిసి మూవ్ అవుతాయి కదా. మరి రెండు కలిసి మూవ్ అవుతూ ఉంటే రెండిటి యొక్క వెలాసిటీ ఆర్ స్పీడ్ సేమ్ ఉండాలి కదా. మరి ఏ టైప్ ఆఫ్ కొలిజన్ అయినా నేను మొమెంటమ్ కన్సర్వ్ చేయొచ్చు కదా ఇక్కడ. ఓకే, ఎంత ఇనీషియల్ మొమెంటమ్? ఇనీషియల్ మొమెంటమ్ m1 × √2gh టు ద రైట్ సైడ్. ఐ క్యాప్ రాసేయి. ఫైనల్ మొమెంటమ్ ఏంటి? m1 + m2 × vi క్యాప్ రాసేయి. రెండు ఈక్వేట్ చేయి. అంటే m1 √2gh షుడ్ బి ఈక్వల్ టు m1 + m2 × v అమ్మ. ఇది ఒక రిలేషన్ మనకి. ఇనీషియల్ మొమెంటమ్, ఫైనల్ మొమెంటమ్ని నేను ఈక్వేట్ చేస్తా. అయితే కొలైడ్ అయిన తర్వాత ఆ రెండిటికి కలిపి ఎంత స్పీడ్ ఉంది అని అంటే v స్పీడ్ ఉంది. అది ఎంత హైట్కి వెళ్తున్నాయి అని అంటే h/4 హైట్కే వెళ్తున్నాయి. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ మొత్తం మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కింద మారాలి. సో లాస్ ఇన్ కేఈ ఈజ్ గెయిన్ ఇన్ పిఈ. ఎంత లాస్? హాఫ్ mv² ఉంది ఇనీషియల్గా, హాఫ్ m1 + m2 ఉంది. ఫైనల్ ఎంత అంటే 0. అది మొత్తం లాస్ అయిపోయింది అనమాట. ఎంత గెయిన్? m1 + m2 × g × h/4. m1 m2ని లేపేసే. సో అప్పుడు నీకు v ఎంత వస్తుంది? √gh/2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఉంది. వెనక్కి వెళ్ళమ్మా. ఇదిగో మనోడు అన్నాడు కదా, రాసేద్దాం ఇటువైపు.
ఏంటది m1 ఇంటూ రూట్ 2gh ఈజ్ m1 ప్లస్ m2 ఇంటూ v కదా, ఆ vని ఏమని రాయొచ్చు, రూట్ gh/2 రాయొచ్చు. అప్పుడు m1 ఇదిగో ఇది మొత్తాన్ని ఇటు తీసుకెళ్తే రూట్ 2 ఇంటూ రూట్ 2 అవుతుంది, ఈజ్ m1. ఓకే, సో 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ m2/m1. అప్పుడు m2/m1 ఎంత అని అంటే 1. కొంతమంది మహానుభావులు ఏమంటారంటే వారది నాకు తెలియదమ్మా, మాది అంటే ఈ వేదాంతు తెలుగు జేఈ ఛానల్ వాళ్ళు చెప్పేదైతే మాత్రం అచీవర్స్ బ్యాచ్ తీసుకుంటే నీకు అన్నీ కవర్ అవుతాయి, అదైతే చెప్పగలను. అదేంటో తెలియదు మరి నాకు, నేను కొత్తగా జాయిన్ అయ్యా. సరే, కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, సార్ మీరు ఇక్కడ లాస్ ఇన్ పిఈని ఇక్కడ గెయిన్ ఇన్ కేఈ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్న కేఈ ఇక్కడికి వెళ్ళేసరికి పిఈ కింద మారుతుంది, మరి ఇక్కడికి డైరెక్ట్గా మీరు ఎనర్జీ కన్జర్వేషన్ ఎందుకు వేయలేదు, ఎందుకు ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఎనర్జీ కన్జర్వేషన్ వేశారు, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎనర్జీ కన్జర్వేషన్ వేశారు, ఎందుకు అలా స్కిప్ చేశారు అని అంటే, ఇక్కడ ఇనలాస్టిక్ కొలిజన్ అవుతుందమ్మా. సో ఇనలాస్టిక్ కొలిజన్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అయిపోతుంది. సో నువ్వు డైరెక్ట్గా దీన్ని అండ్ దీనికి ఈ రెండు పొజిషన్స్కి నువ్వు ఎనర్జీ కన్జర్వ్ చేయకూడదు, ఎందుకంటే ఎనర్జీ సేమ్ ఉండదు. ఎందుకంటే మధ్యలో ఒక ఇనలాస్టిక్ కొలిజన్ అయి కొంచెం ఎనర్జీ బయటికి పోతుంది. అందుకు ఇది ఒక కామన్ మిస్టేక్ స్టూడెంట్స్ వేసేది. ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి డైరెక్ట్గా ఎనర్జీ రిలేషన్ వేసేస్తారు, వేయకూడదు కొలిజన్స్ ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, యూ షుడ్ నాట్ డూ ఇట్. సరే, ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్లు కూడా కొన్ని చేయాలిగా నా కోసం. ఇప్పటివరకు నేను తీసుకున్న క్వశ్చన్స్ ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ని ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ అన్నీ లిల్లీపుట్ క్వశ్చన్స్. ఓకే, వీడేం అడుగుతున్నాడు, ఇంపల్స్ అనేది ఎందులో హైయెస్ట్ అని అన్నాడు. ఏ గ్రాఫ్ ఇచ్చాడు, ఎఫ్టీ గ్రాఫ్ ఇచ్చాడు. మీకు స్టార్టింగ్లో గుర్తుందంటే లాంగ్ ఎగో ఈ లెక్చర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంపల్స్ ఏం చెప్పా, ఇంటిగ్రల్ ఎఫ్డిటి. ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్పా, ఏరియా. ఓకే, సరే, ఏరియా గురించే మాట్లాడదాం. మరి వీడు ఇక్కడ అడుగుతుంది ఏంటనంటే హైయెస్ట్ ఇంపల్స్ అని అడిగాడు. హైయెస్ట్ ఇంపల్స్ అంటే హైయెస్ట్ ఏరియా ఎక్కడుందిరా బాబు, హైయెస్ట్ ఏరియా. సరే, ఏరియాలు క్యాలిక్యులేట్ చేద్దాం. మనకేమో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. సో ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా అంతా 1/4. ఇక్కడంతా ఏరియా లెంత్ ఇంటూ విడ్త్ వేసేయి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇదేమో 2, ఇదేమో 0.5 అంటే హాఫ్, అంటే ఎంత ఇది 1. ఇదిగో మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ ఎంత బేసు 1, ఎంత హైట్ 0.75. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏరియా చూద్దాం. ఎంత ఇక్కడ ఏరియా హాఫ్, ఏంటి బేసు 2, ఎంత హైట్ 0.5. సో ఇప్పుడు చెప్పు ఎక్కడ ఏరియా ఎక్కువ ఉంది. నాకైతే ఇదిగో బి ఆప్షన్ కనపడుతుంది, ఫిగర్ బి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇదేమో 1/4, ఇదేమో 1, ఇదేమో 0.75/2, ఇదేమో 0.5. నాకు క్లియర్గా ఇదే ఎక్కువ అని కనపడుతుంది. సో ఫిగర్ బి, అంతే, అయిపోయింది. ఇక్కడే కాదమ్మా, ఎక్కడ మీకు ఇంటిగ్రేషన్ కనపడిద్దో, ఇంటిగ్రల్ ఉన్న ప్రతి చోట ఏరియా అనేది నీ బ్రెయిన్లోకి రావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి. సరే, as per the given figure, a small ball P slides down the quadrant of a circle and hits the other ball Q of equal mass. అమ్మా, ఇది స్లైడ్ అయ్యేటప్పుడు దీని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అని అంటే, ఆబ్వియస్గా నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది కాకుండా వెయిట్ కూడా యాక్ట్ అవుతుంది, అండ్ ఫ్రిక్షన్ లేదమ్మా. ఇదిగో ఎవడు చెప్పాడు, ఇక్కడ ఈడే చెప్పాడు, నెగ్లెక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్.
సో అయితే ఇందులో మనం ఏదైతే నార్మల్ ఫోర్స్ మాట్లాడుతున్నామో ఈ నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏమో నీకు అలాంగ్ ద స్పెరికల్ సర్ఫేస్ జరుగుతుంది, సర్క్యులర్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ సర్కిల్, నార్మల్ ఏమో పర్పెండిక్యులర్ టు ద సర్కిల్. సో నార్మల్ అనేది వర్క్ చేయదు, మరి ఎవడరా వర్క్ చేసేది? ఓన్లీ గ్రావిటీ డస్ వర్క్. అప్పుడు అది కిందకు వచ్చినప్పుడు ఎంత స్పీడ్ వస్తుంది దానికి? రెండిటికి సేమ్ మాస్ అంటమ్మా. ఇదిగో నీకు ఎం మాస్ తీసుకో, ఈ పీగాడు వీడు ఇక్కడికి వచ్చాడు, ఏ పార్ట్ ట్రావెల్ అయ్యి ఈ పార్ట్ ట్రావెల్ అయ్యి. సో వాడు ఎంత హైట్ లాస్ అయ్యాడు అని అంటే రేడియస్ ఎంత, రేడియస్ అంటే 20 సెంటీమీటర్స్ అంటే 0.2 మీటర్స్, గుర్తుపెట్టుకో అది 0.2 మీటర్స్. సో ఇక్కడ వీడికి ఎంత స్పీడ్ వచ్చింది అని అంటే లాస్ ఇన్ పిఈ ఈజ్ గెయిన్ ఇన్ కేఈ, గుర్తుపెట్టుకో అది ఎంత లాస్ పిఈ, ఎం ఇంటూ జీ ఇంటూ 0.2 ఈజ్ హాఫ్ ఎంయూ స్క్వేర్. ఎమ్ కొట్టి పడేసాయి, అప్పుడు యూ ఎంత, √2 ఇంటూ జీ ఇంటూ 0.2. నేను జీని 10 అని తీసుకుంటా, ఇచ్చాడు. సో అప్పుడు ఇది √4 అవుతుంది, విచ్ ఈస్ 2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, 2 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అయిద్దంటమ్మా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అయిందనుకో, రెండు సేమ్ మాసులు, సేమ్ మాసెస్, ఇంకా అసలు నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక హింట్ ఇచ్చేసాను కదా, మీకు ఎప్పుడైనా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఇచ్చి మాసెస్ సేమ్ అన్నాడంటే అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో బిఫోర్ కొలిజన్ నీకు ఏమవుతుందని అంటే మనకి పీ గాడికి ఎంత స్పీడ్ ఉందమ్మా, పీ గాడికి 2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ఉంది. క్యూ గాడు ఏం చేస్తున్నాడు, రెస్ట్లో ఉన్నాడు. సో ఆఫ్టర్ కొలిజన్ నువ్వు సాల్వ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, సాల్వ్ చేస్తా అంటే చేసుకో. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, ఈ రెండింటిని వాడితే నీకు ఆన్సర్ వచ్చేసింది. కానీ ఒక పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ గురించి మాట్లాడుతూ సేమ్ మాసెస్ అన్నాడంటే అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో ఈ పీ గాడు ఎవడు వెలాసిటీ తీసుకుంటాడంటే క్యూ గాడి వెలాసిటీ. క్యూ గాడు ఏంటి, రెస్ట్లో ఉన్నాడు. సో ఆఫ్టర్ కొలిజన్ పీ రెస్ట్లోకి వచ్చేస్తాడు, క్యూ గాడు 2 మీటర్స్ పర్ సెకండ్తో మూవ్ అవుతాడు. అంతే. ఇన్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఇఫ్ మాసెస్ ఆర్ సేమ్, మళ్ళీ చెప్తున్నా, మాసులు సేమ్ అయితేనే ఏ వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, వెలాసిటీస్ అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే ఫైన్. అప్పుడు ఆన్సర్ ఏంటి, 2 మీటర్స్ పర్ సెకండ్. డింగ్. లెట్స్ గో టు ద నెక్స్ట్. A machine gun of mass 10 kg fires 20-gram bullets at a rate of 180 bullets per minute with a speed of 100 meters per second. The recoil velocity of the gun. First of all, ఎంత మొమెంటం పర్ మినిట్ వస్తుందో చూద్దాం, ఆర్ పర్ సెకండ్ వస్తుందో చూద్దాం. ఎన్ని బుల్లెట్స్ అమ్మా, 180 బుల్లెట్స్ పర్ మినిట్ అని అన్నాడు. అప్పుడు పర్ సెకండ్ ఎన్ని, 180 డివైడెడ్ బై 60 అంటే ఎంత, 3 bullets పర్ సెకండ్. ఓకే, 3 bullets పర్ సెకండ్ వస్తున్నాయి కదా. అప్పుడు పర్ సెకండ్ ఎంత మొమెంటం వస్తుంది బుల్లెట్స్కి, వాట్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ ద బుల్లెట్స్? ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి, 3 bullets ఉన్నాయి. ఈచ్ బుల్లెట్ యొక్క మాస్ ఎంత, 20 grams. అంటే నువ్వు 20 × 10⁻³ kg రాయొచ్చు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి ఒక్కో బుల్లెట్, 100తో. ఎంతమ్మా, ఇదిగో 6 రాయొచ్చుగా. ఇప్పుడు మనం గన్ను గురించి మాట్లాడదాం. బుల్లెట్స్ని వదిలేంది గన్ను.
సో బుల్లెట్స్కి ఎంతైతే మొమెంటం ఇచ్చిందో సేమ్ మొమెంటం దీనికి రికాయిల్ ఉండాలమ్మా. ఎందుకు? నెట్ ఫోర్స్ 0 కదా. గన్ను బుల్లెట్ని నెట్టిద్ది, బుల్లెట్ గన్నును కూడా వెనక్కి నెట్టిద్ది. ఆ గన్ను ఎప్పుడైతే వెనక్కి మూవ్ అవుతుందో అప్పుడు వచ్చిన హ్యాండ్కి తగిలి నా షోల్డర్ ద్వారా ఆ రికాయిల్ని నేను బ్యాలెన్స్ అవుట్ చేస్తా. సో బుల్లెట్ ఫైర్ అవ్వగానే ఈవెన్ గన్నుకు కూడా సేమ్ మొమెంటం వస్తుంది. సో మొమెంటమ్ ఆఫ్ గన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద బుల్లెట్స్ పర్ సెకండ్ ఏముండాలి? సేమ్ ఉండాలి. ఎంత మొమెంటం ఉంది బుల్లెట్స్కి? సారీ, నేను వెక్టర్ రాయకూడదు, మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ ఉండాలని చెప్పా. ఎందుకు సేమ్ ఉండాలి అని అంటే వెక్టర్ వైజ్ దే ఆర్ ఆపోజిట్ అండ్ దే షుడ్ బి ఈక్వల్ సచ్ దట్ నెట్ మొమెంటం ఎంత అంటే 0. ఎందుకు నెట్ మొమెంటం 0 అని అంటే గన్ను బుల్లెట్ని నెడితే బుల్లెట్ గన్నుని సేమ్ అమౌంట్తో నెట్టుతుంది. నెట్ ఫోర్స్ 0 కాబట్టి మొమెంటం కన్సర్వ్ అవ్వాలి. అంటే గన్ యొక్క మొమెంటం అండ్ బుల్లెట్ యొక్క మొమెంటం మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ ఉండాలి. అంటే 6. గన్ యొక్క మాస్ ఎంత? 10 kg. ఈ ఎంత దాని రికాయిల్ వెలాసిటీ నాకు తెలీదు. అప్పుడు నేను వీని ఏమని రాయొచ్చు? 0.6. ఇంత స్పీడ్తో అది వెనక్కి నెట్టబడుతుంది. 0.6తో అది వెనక్కి నెట్టబడుతుంది. ఓకే సార్, ఫ్రమ్ టుమారో ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ఆల్ వన్ షాట్ క్లాసెస్ కెన్ యూ టేక్ ఆన్. అరే ఇప్పుడే వన్ షాట్లు హెచ్కే. జనాలు ఎలా తయారయ్యారంటే ఒక్క రోజులో అంతా అయిపోవాలి. ఎలా అవుతుందమ్మా? వన్ షాట్లు ఇప్పుడే కాదు. నేను కూడా థంబ్నెయిల్స్ వన్ షాట్ అని పెట్టానంటే ఓయమ్మ చాలా వ్యూస్ వచ్చేస్తాయి. అదే పార్ట్ 1 పార్ట్ 2 పెట్టానంటే ఎవడో చూడ్డం. అప్పుడు జీవితం కూడా అలాగే ఆడుకునేది నీతో. నాట్ దిస్ పర్టికులర్ పర్సన్, నేను అందరి గురించి మాట్లాడుతున్నా. ఎవడైతే షార్ట్ కట్లు ఎదుగుతాడో జీవితం కూడా నీకు షార్ట్ కట్ చూపించిద్ది. షార్ట్ కట్ చూపించి ఎలా ఉండిద్ది అని అంటే పక్కనోడేమో కార్లో వెళ్తూ ఉంటే మనం మాత్రం ఇంకా సైకిల్ మీదే వెళ్తూ ఉంటాం. మనం ఇంప్రూవ్ అవ్వాలంటే షార్ట్ కట్లు ఎత్తుక్కోకూడదమ్మా, కష్టపడడం నేర్చుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ కాన్సెప్ట్ మీదే కొంచెం లెంతీ వన్, ఇది మీరు చేయండి. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.1 kg మూవింగ్ హారిజాంటలీ విత్ స్పీడ్ ఆఫ్ 400 meters per second hits a wooden block of mass 3.9 kg kept on a horizontal rough surface. The bullet gets embedded. అంటే ఏం లేదమ్మా, దాంట్లో గుచ్చుకుపోయి అందులోనే ఉండిపోతుంది. అప్పుడు అవి రెండు కలిసి మూవ్ అవుతాయి కదా. అవి రెండు కలిసి మూవ్ అయితే ఏ టైప్ ఆఫ్ కొలిషన్ జరిగినట్టు? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. Into the block and moves 20 meters before coming to rest. The coefficient of friction between the block and the surface is. ఓకే, రెండు కాన్సెప్ట్లు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సార్ నేను చేస్తా. మనం బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ గార్డ్ ఏమో రెస్ట్లో ఉన్నాడు. ఎంతరా బాబు బ్లాక్ గార్డ్ అని అంటే 3.9 kg. మనకి బుల్లెట్ ఎంతరా బాబు అని అంటే 0.1 kg అంట. ఎంత స్పీడ్తో వెళ్తుందిరా అని అంటే 400 meters per secondతో వెళ్తుంది. అయితే కొలైడ్ అయిన తర్వాత దీంట్లో గుచ్చుకుపోయిందమ్మా బుల్లెట్. అదిగో ఈ రెండు కలిసి మూవ్ అవుతాయి. ఒక్కసారిగా దానికి ఎంత స్పీడ్ వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను మొమెంటం జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ నేను మొమెంటం కన్సర్వ్ చేయొచ్చు. మీరు అనొచ్చు సార్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా అని, కానీ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో అది నాట్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. సో నేను జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ నేను మొమెంటమ్ని ఖచ్చితంగా కన్సర్వ్ చెయ్యవచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. సో అయితే ఇనీషియల్ మొమెంటం ఎంత? ఓన్లీ బుల్లెట్ గాడే మూవ్ అవుతున్నాడు 0.1 into 400. ఏ డైరెక్షన్లో అంటే ఐ క్యాప్ డైరెక్షన్లో. ఇక్కడ రెండు మూవ్ అవుతున్నారు 4 kg. సో ఇనీషియల్ మొమెంటము ఫైనల్ మొమెంటము సేమ్ ఉండాలి. ఇనీషియల్ మొమెంటం ఎంత అంటే 40 ఐ క్యాప్, ఫైనల్ మొమెంటం అంటే 4v ఐ క్యాప్. అప్పుడు v ఎంత అంటే 10 meters per second. ఓకే, ఇప్పుడు ఇది కైనమాటిక్స్ క్వశ్చన్ అయిపోయిందమ్మా. ఇదిగో మనకి నాట్ కైనమాటిక్స్, ఎన్ఎల్ఎం క్వశ్చన్ అయిపోయింది. ఇది 10 meters per second స్పీడ్తో మూవ్ అవుతుంది. దీని మీద కైనెటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. అది ఎంత అంటే
μmg. అప్పుడు ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది దాన్ని డిసలరేట్ చేస్తుందమ్మా. ఎంత అంటే ఫోర్స్ బై మాస్. ఎంత అంటే మ్యూజీ యాక్సలరేషన్ ఆర్ యూ కెన్ సే మ్యూజీ డిసలరేషన్ ఉంది, రెస్ట్కి వచ్చేసింది. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఫైనల్ 0. ఇనీషియల్ 10 స్క్వేర్. నీకు ఏమో లెఫ్ట్ సైడ్కి ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో రైట్ సైడ్కి ఉంది. ఎంత డిస్ప్లేస్మెంట్ అంటే 20. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. సో ఏ ఏమో మైనస్ మ్యూజీ, ఎస్ ఏమో 20. సో నీకు 100/40 కాదమ్మా, మ్యూ అనేది నీకు 100/400 వస్తుందమ్మా, ఎందుకంటే జీ కూడా ఉందిగా. సో అప్పుడు నీకు మ్యూ ఎంత అంటే 1/4. 1/4 అంటే 0.25. ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ. వాట్ ఈస్ పిఆర్ఓనా? హెచ్కే పిఆర్ఓ అంటే మొమెంటం రా. మొమెంటం ఈజ్ ఎ వెక్టర్, అందుకే పిఆర్ఓ పెట్టా. ఓకే, సో ఇంకా ఒక 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఎస్ 3. ఇదే లాస్ట్, ఇది ఒకటి. సో ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ పార్ట్, ఇవన్నీ జనరల్గా ఈజీ, రైట్? జేఈ మెయిన్స్ 2023 ఇవి. సో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ట్రై చేయండి. సో రేపు ఏం చేస్తానంటే వెరీ ఫస్టే ఈ 4 క్వశ్చన్స్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అండ్ నేను సెంటర్ ఆఫ్ మాస్లో ఏదైతే క్యావిటీ క్వశ్చన్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్, ఆ 2 క్వశ్చన్స్ అండ్ ఈ 4 క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ ఇవి సాల్వ్ చేసి తర్వాతే నేను ముందుకెళ్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, చెప్పేస్తాను. హేమసాయి, ఎస్ అమ్మ సరిపోతాయి. వాళ్ళనే కాదు, ఎవరైనా మన వేదాంత తత్వ బుక్స్ అయినా సరిపోతాయి, లేదా డీసీ పాండ్ అయినా సరిపోతుంది, లేదా నువ్వు పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి యొక్క మాడ్యూల్స్ ఆర్ యూ కెన్ సే బుక్స్, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నా తీసుకో, సరిపోతాయి. అందరూ ఒకరి నుండి ఒకరు కాపీ కొట్టుకున్నలే. వీళ్ళందరూ ఎక్కడి నుండి కాపీ కొట్టారంటే చెప్పాక రష్యన్ పబ్లికేషన్ బుక్స్ నుండి కాపీ కొట్టేశారు. మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాస్ లేదనుకుంటానమ్మా, సార్ వాళ్ళు బయట ఉన్నట్టున్నారు. సార్ స్టిల్ హౌ మచ్ టైమ్ దిస్ లెక్చర్ విల్ టేక్? అయిపోయింది, ఐఐటి బాంబే అయిపోయిందమ్మా. ఇంకేమన్నాయా? సరే, మరి అయితే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాను. లాస్ట్లో ఉన్న 4-5 క్లాసులు చేసేయండి. ఇంకేమైనా ఉందా అని అడగల? ఓకే, బాయ్, గుడ్ నైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, హ్యావ్ ప్రాపర్ స్లీప్. 6 నెలలే ఉంది లేదా 5 నెలలే ఉంది, నేను 2 గంటలే పడుకుంటా, నేను 3 గంటలే పడుకుంటా అంటే షెడ్కి వెళ్ళిద్ది బాడీ. నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఎస్, వేరే వాటి దగ్గర నుండి టైం స్క్వీజ్ చేసుకుని ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి, బాడీని మాత్రం షెడ్కి పంపీకు. ఓకే, బాయ్.